Hi everyone, welcome to AW Telugu series. So ఈ series లో నెక్స్ట్ ఇంట్రడక్షన్ అండ్ బేసిక్స్ టు ఎలక్ట్రికల్ మిషన్స్ చూద్దాం. సో ఈ బేసిక్స్ అనేవి క్యాజువల్ గా ఏదో చూసినట్టు కాకుండా సో ఫ్రమ్ ది బేసిక్స్ లైక్ ఏ 4 లాస్ కావాలి ఈ మిషన్స్ అర్థం చేసుకోవడానికి ఆ 4 లాస్ చూద్దాము. సో అలాగే సో రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, దాన్ని ఎలా అనాలిసిస్ చేయాలో చూద్దాము. సో అలాగే ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్, సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ డైరెక్షన్ ఎలా ఉంటుంది, టార్క్ డైరెక్షన్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. సో తర్వాత అన్ని మిషన్స్ లైక్ ఏమేమి మిషన్స్ ఉంటాయి, డిసి మిషన్స్, ఈ ట్రాన్స్ఫార్మర్స్, ఇండక్షన్ మిషన్స్, సింక్రోనస్ మిషన్స్, ఈ మిషన్స్ అన్నిటికీ సిమిలారిటీస్ ఏంటి, డిఫరెన్సెస్ ఏంటి, సో అవన్నీ మన సిలబస్ కి ఎలా అప్లై చేయాలి. సో ఇవన్నీ కూడా మనం ఈ సెషన్ లో సో చూద్దాం. సో నెక్స్ట్ ఏంటంటే దానికన్నా ముందు ఏం చేద్దాం అంటే వెయిటేజ్, సో ఇంపార్టెన్స్ ఆఫ్ సబ్జెక్ట్ అర్థం చేసుకుందాం. సో ఇంపార్టెన్స్ ఆఫ్ సబ్జెక్ట్ అంటే మీరు ట్రాన్స్కో లైక్ పవర్ సెక్టర్ ఎగ్జామినేషన్స్ లో చూస్తే సో ఏపీ ట్రాన్స్కోలో వచ్చేటప్పటికి 15 to 20 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో మీకు ఏపీ ట్రాన్స్కోలో 15 to 20 క్వశ్చన్స్ వస్తున్నాయి. సో ఈ 12 టాపిక్స్ ఎలా సెలెక్ట్ చేసుకున్నాం అంటే ఈ 12 టాపిక్స్ అనేవి గేట్, ఈఎస్సి, సిఎస్సి అండ్ ఏపీ పవర్ సెక్టర్ ఎగ్జామ్స్ నుంచి సో ఏ టాపిక్స్ నుంచి ఎక్కువ క్వశ్చన్స్ వస్తున్నాయి, ఏ క్వశ్చన్స్ ఎక్కువ రిపీట్ అవుతున్నాయి, ఏ క్వశ్చన్స్ ఎలా కనెక్ట్ చేయాలి, ఆ కాన్సెప్ట్ ఎలా కనెక్ట్ చేయాలని చూసి సో ఈ 12 టాపిక్స్ అనేవి మనం సో ఇక్కడ సో ప్లేస్ చేసాం. సో నెక్స్ట్ ఏంటంటే నో లెట్ us see the basics. సో బేసిక్స్ లోకి వెళ్లే ముందు అసలు మిషన్ అంటే ఏంటి, ఎలక్ట్రికల్ మిషన్ అంటే ఏంటి, సో ఎలక్ట్రికల్ మిషన్ ని మనం ఎలా అనాలిసిస్ చేస్తాం. సో ఎలక్ట్రికల్ మిషన్ ఇస్ నథింగ్ బట్ సో ఎలక్ట్రికల్ మిషన్ ఇస్ ఎలక్ట్రోమెకానికల్ కన్వర్షన్ డివైస్ సో విచ్ కన్వర్ట్స్ మెకానికల్ ఎనర్జీ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఇంటూ మెకానికల్ ఎనర్జీ. సో ఇక్కడ కాంప్లెక్స్ నోటేషన్స్ కానీ కాంప్లెక్స్ టర్మ్స్ కూడా ఏమీ యూజ్ చేయకుండా సింపుల్ గా ఎలా అర్థం కావాలో సో ఈ సెషన్ లో చూద్దాం. సింపుల్ గా ఒక బ్లాక్ బాక్స్ తీసుకుందాం. ఎలక్ట్రికల్ మిషన్ అంటే ఏంటో మనకు తెలియదు. సింపుల్ లెట్ us take it to the black box. So let me write in this black box is an electrical machine. So ఇది ఒక ఎలక్ట్రికల్ మిషన్ అనుకోండి. సో ఇన్పుట్ అండ్ అవుట్పుట్స్ మార్క్ చేద్దాం. సో ఇక్కడ ఎలక్ట్రికల్ ఎనర్జీ, here it is the mechanical energy. When electrical energy is converted into mechanical energy, so we call this electrical machine as motor. Right? Similarly, the mechanical energy is converted to electrical energy. We call this electrical machine as generator. So, this is generator. Right? So, what are the different types of electrical machines? Electrical machines ni ela classify cheyochu. So, ela classify cheyochu. So, we have the basic classification of electrical machines is static machines and the dynamic or the rotating machines. So, static electrical machine. And here it is the dynamic electrical machine, right, or the rotating electric machine. So static machines lo em untayi, static machine is like transformer. So we have the transformer in the static machine. So dynamic machines lo vachetappatiki so we have the DC machine, right. So and we have the AC machine. So AC machines are nothing but so synchronous and asynchronous machines we can take. So synchronous machine and asynchronous machine. Asynchronous machine is like induction motor. Again DC machine is like so a machine is like it can act as a motor or it can act as a generator. So like DC machine lo motor, DC motor and DC generator. So synchronous machine lo synchronous motor and synchronous generator. So asynchronous machine lo synchronous motor, that is induction motor and induction generator. So right, so we have the special electrical machines also. So special electrical machines like BLDC motor, so brushless DC motor, stepper motor, servo motor, so universal motor, like special machines kuda unnai evaithe manaku avasaramo avi kuda chuddam, right. So ippudu direct ga manam basics chuddam. So what are the basics, fundamental laws we need to basic laws em unnai. So right hand thumb rule and Fleming's right hand rule, so Fleming's left hand rule and Faraday's laws, Lenz's law. ఈ 5 laws మనకి అర్థమైతే ఏ మిషన్ అయినా అనాలిసిస్ చేయొచ్చు. సో ఇప్పుడు బేసిక్ లాస్ ఏవైతే కావాలో ఎలక్ట్రికల్ మిషన్స్ అర్థం చేసుకోవడానికి ఆ లాస్ ఏంటో చూద్దాం. సో ఫస్ట్ లెట్ us స్టార్ట్ విత్ ద రైట్ హ్యాండ్ థంబ్ రూల్. సో రైట్ హ్యాండ్ గ్రిప్ రూల్ అని అంటాం. సో రైట్ హ్యాండ్ థంబ్ రూల్ కానీ రైట్ హ్యాండ్ గ్రిప్ రూల్ కానీ సో మీరు ఎలక్ట్రికల్ మిషన్స్ లో చూస్తే సో కొన్ని చోట్ల క్రాస్ అని పెట్టి ఉంటుంది, కొన్ని చోట్ల డాట్ అని పెట్టి ఉంటుంది. సో క్రాస్ అని పెట్టిన దాంట్లో క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఫీల్డ్ లైన్స్ ఉంటాయి. సో డాట్ అని పెట్టిన దాంట్లో యాంటీ క్లాక్ వైజ్ లో ఫీల్డ్ లైన్స్ ఉంటాయి. సో అలాగే ఇది నార్త్ పోలా, సౌత్ పోలా, ఇలా డిఫరెంట్ కేటగిరీస్ లో మనం చూస్తూ ఉంటాం. సో ఇక్కడ
ఈ రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అనేవి సో విచ్ ఇస్ ద సొల్యూషన్ ఫర్ ఆల్ ది థింగ్స్. ఆ బేసిక్స్ అన్ని అర్థం కావడానికి రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అర్థమైతే సరిపోతుంది. సో రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అంటే ఏంటి ఇక్కడ? సో ఒక కండక్టర్ తీసుకున్నాం అనుకోండి, ఒక సింపుల్ కండక్టర్ అంటే ఒక కాపర్ వైర్ తీసుకున్నాం అనుకోండి. సో ఈ కాపర్ వైర్ లో కండక్టర్ లో కరెంట్ ఎలా ఫ్లో అవుతుందో సో దాన్ని బట్టి ఇది డాటా క్రాసా అని డిసైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కండక్టర్ లో సో రైట్ హ్యాండ్ థంబ్ రూల్ అంటే సో థంబ్ ఇండికేట్స్ డైరెక్షన్ ఆఫ్ ది కరెంట్. సో ఇది ఏం ఇండికేట్ చేస్తుంది? డైరెక్షన్, అంటే ఏ డైరెక్షన్ లో కరెంట్ ఫ్లో అవుతుందో చెప్తుంది. సో ఈ కర్ల్ ఫింగర్స్, ఈ రిమైనింగ్ ఫింగర్స్ ఏవైతే ఉన్నాయో సో విచ్ కాజెస్ సో ఫీల్డ్ డైరెక్షన్, దాని చుట్టూ ఉన్న ఫ్లక్స్, అంటే ఒక కండక్టర్ లో కరెంట్ ఫ్లో అయినప్పుడు ఫ్లక్స్ కూడా ప్రొడ్యూస్ అవుతుంది. ఆ ఫ్లక్స్ లైన్స్ అనేవి, ఫీల్డ్ లైన్స్ అనేవి ఎలా ఉన్నాయి, సో ఏ డైరెక్షన్ లో ఉన్నాయని చెప్పడానికి సో ఈ కర్ల్ ఫింగర్స్ యూజ్ అవుతాయి. సో మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే సో మీకు కాన్సెప్చువల్ క్లారిటీ వచ్చేస్తుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ యానిమేషన్ చూడండి. సో యానిమేషన్ చూసినప్పుడు సో నేను సో ఎక్కడో ఒక దగ్గర ఆపుదాం. సో అప్వర్డ్ డైరెక్షన్, సో కరెంట్ అప్వర్డ్ డైరెక్షన్ లో వెళ్ళినప్పుడు, అంటే కరెంట్ సో ఇదే కండక్టర్ అనుకోండి, సో కరెంట్ ఇలా ఫ్లో అవుతుంది. అప్పుడు నేను థంబ్ ఏ డైరెక్షన్ లో పెట్టాలి? కరెంట్ ఏ డైరెక్షన్ లో ఫ్లో అవుతే ఆ డైరెక్షన్ లో పెట్టాలి. సో నేను ఇలా పెట్టినప్పుడు సో ఏమవుతుంది? సో థంబ్ ఇండికేట్స్ ద కరెంట్ డైరెక్షన్ అండ్ దిస్ కర్ల్ ఫింగర్స్ ఇండికేట్స్ ద డైరెక్షన్ ఆఫ్ ది ఫ్లక్స్. సో ఏ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది? క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది. అంటే సో కరెంట్ అనేది కండక్టర్ తీసుకుంటే, ఒక కండక్టర్ లో కరెంట్ అనేది అప్వర్డ్ డైరెక్షన్ లో ఉంటే సో దీంట్లో ఉండే ఫీల్డ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఫీల్డ్ లైన్స్ ఎలా ఉంటాయి? ఫ్లక్స్ లైన్స్ ఎలా ఉంటాయి? క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంటుంది. బట్ ఇది డాటా క్రాసా ఎలా డినోట్ చేయాలి? డాట్ అండ్ క్రాస్ ఎలా డినోట్ చేస్తామంటే సో ఒక కండక్టర్ లో కరెంట్ డైరెక్షన్ బేస్ చేసుకుని మనం డిసైడ్ చేస్తాం. సో అబ్జర్వర్ అంటే ఎవరైతే చూస్తున్నారో సో వాళ్ళని బేస్ చేసుకునేది ఏంటంటే సో అబ్జర్వర్ ని బేస్ చేసుకునేది సో ఇక్కడ మనకి కరెంట్ డైరెక్షన్. సో అంటే మనకి ఇక్కడ మనం అబ్జర్వర్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ నా నుంచి దూరంగా వెళ్తుంది అనుకోండి. సో ఇట్ ఈజ్ లైక్ ఎప్పటి నుంచో చెప్తున్న ఎనాలజీయే, అగైన్ మళ్ళీ అదే చెప్తున్నాను. సో ఒక యారో తీసుకోండి. సో యారో తీసుకున్నప్పుడు యారో మన నుంచి దూరంగా వెళ్ళినప్పుడు ఏం కనబడుతుంది? క్రాస్ కనబడుతుంది. సో దూరంగా వెళ్ళినప్పుడు ఆ ఫెదర్ ఏదైతే ఉందో ఆ క్రాస్ కనబడుతుంది. సో మన వైపు వచ్చినప్పుడు ఏమవుతుంది? డాట్ కనెక్ట్ అవుతుంది. సో నేను అప్వర్డ్ డైరెక్షన్ అంటే ఏమవుతుంది? సో నా నుంచి దూరంగా వెళ్తుంది, అంటే అవే ఫ్రమ్ ది అబ్జర్వర్ వెళ్తుంది. సో అబ్జర్వర్ అంటే నా నుంచి, అవే ఫ్రమ్ ది అబ్జర్వర్ బేస్ చేసుకుంటే అవే ఫ్రమ్ ది అబ్జర్వర్. సో అంటే అప్వర్డ్ డైరెక్షన్ అంటే నా నుంచి దూరంగా వెళ్తుంది కాబట్టి ఇట్ ఈస్ అవే ఫ్రమ్ ది అబ్జర్వర్, కాబట్టి వీ కెన్ కీప్ ద క్రాస్, రైట్? సో క్రాస్ అంటే సో అవే ఫ్రమ్ ది అబ్జర్వర్. సో అబ్జర్వర్ ని బేస్ చేసుకొని చెప్తున్నాం మనం, అవే ఫ్రమ్ అబ్జర్వర్. సో బట్ పేజ్ లో రెఫరెన్స్ గా తీసుకుంటే దీనికి ఆపోజిట్ లో ఉంటుంది, బట్ ఇట్ ఈస్ అవే ఫ్రమ్ ది అబ్జర్వర్. సో నా నుంచి సో బయటికి వెళ్తుంది, అవే ఫ్రమ్ ది అబ్జర్వర్. సో అలాగే సో క్రాస్ లో మనకి కరెంట్ ఎలా ఉంటుంది? క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంటాయి, ఇలా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంటాయి, రైట్? క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంటాయి. సో అలాగే సో ద నెక్స్ట్ యానిమేషన్ చూద్దాం. సో ఇన్ కేస్ కరెంట్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉందనుకోండి, చూడండి కరెంట్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉందనుకోండి. సో ఫ్లక్స్ లైన్స్ ఏమైనాయి? చూడండి యాంటీ క్లాక్ వైజ్ లో ఉన్నాయి. కరెంట్ డౌన్వర్డ్ డైరెక్షన్ అంటే సింపుల్ అప్లై చేయండి అంతే. సో ఇలా తీసుకొని ఒక కండక్టర్ తీసుకోండి, ఒక కండక్టర్ మీ చేతిలో ఉన్న పెన్ తీసుకొని సో మీరే చెక్ చేసుకోండి. కరెంట్ డౌన్వర్డ్ డైరెక్షన్ లో ఉంది. సో ఫీల్డ్ లైన్స్ ఎలా ఉన్నాయి? ఇంతకుముందు ఇలా వెళ్తే సో ఇప్పుడు ఫీల్డ్ లైన్స్ ఎలా ఉన్నాయి? సో యాంటీ క్లాక్ వైజ్ లో ఉన్నాయి, సో అంటే యాంటీ క్లాక్ వైజ్ లో ఉన్నాయి. సో డౌన్వర్డ్స్ లో ఉన్నప్పుడు సో కరెంట్ డైరెక్షన్ డాట్ తో డినోట్ చేస్తాము. సో దీంట్లో యాంటీ క్లాక్ వైజ్ లో ఉంటాయి, సో ఇక్కడ క్లాక్ వైజ్ లో ఉన్నాయి ఫ్లక్స్ లైన్స్, సో ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ లో ఉంటాయి. సో ఇక్కడ ఫీల్డ్ లైన్స్ ఫ్లక్స్ లైన్స్. సో ఇట్ ఈస్ టువర్డ్స్ ద అబ్జర్వర్. సో ఇక్కడ మనకి టువర్డ్స్ ద అబ్జర్వర్ అంటే అబ్జర్వర్ వైపు వస్తున్నట్టు. సో కరెంట్ అనేది ఎవరైతే మనం చూస్తున్నారో అబ్జర్వర్, సో దాన్ని డాట్ కింద తీసుకుంటాం. మన వైపు వచ్చినప్పుడు యారోలో ఏం కనబడుతుంది? డాటే కదా కనబడుతుంది. సో దాన్ని అలా రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ థంబ్ ఇండికేట్స్ కరెంట్ డైరెక్షన్, దిస్ కర్ల్ ఫింగర్స్ ఇండికేట్స్ ఫ్లక్స్ డైరెక్షన్. సో నౌ దీన్ని ఇంకా ఎలా ఎక్స్టెండ్ చేయొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ సో నాకు ఇక్కడ క్రాస్ అండ్ డాట్ రెండు ఉన్నాయి అనుకుంది, క్రాస్ అండ్ డాట్. సో మన పోల్ ఫార్మేషన్ కూడా సో ఈవెన్ వైండింగ్స్, మనం వైండింగ్ డయాగ్రామ్స్ కానీ ఇవి డ్రా చేసినప్పుడు పోల్ ఫార్మేషన్ అనేవి దీన్ని బేస్ చేసుకుని కూడా డ్రా చేసుకుంటాం. సో అది ఎలా అంటే
సో ఫర్ ఎగ్జాంపుల్ నార్త్ పోల్ ఎలా ఫామ్ అవుతుంది అంటే ఏ డైరెక్షన్ లో కరెంట్ ఉన్నప్పుడు ఫామ్ అవుతుంది. సో అలాగే సౌత్ పోల్ సో నార్త్ పోల్ ఎప్పుడు కన్సిడర్ చేసుకుంటాం అంటే యాంటీ క్లాక్. అది ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింపుల్ మీరు సో మీకు గుర్తులేదు అనుకోండి. సో ఏం చేస్తారంటే ఈ ఎన్ కి సో ఇక్కడ ఒక యారో పెట్టండి. సో ఇది ఏమవుతుంది, సో ఈ డైరెక్షన్ ఏమవుతుంది, సో యాంటీ క్లాక్ వైజ్. సో యాంటీ క్లాక్ వైజ్ లో ఫ్లక్స్ లైన్స్ ఉన్నప్పుడు సో వీ కెన్ కన్సిడర్ దెర్ ఇస్ ఏ పోల్ ఫార్మేషన్. ఇట్ ఈస్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్. సో ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ లో కరెంట్ డైరెక్షన్ ఉన్నప్పుడు సో నార్త్ పోల్ తీసుకుంటాం. సౌత్ పోల్ ఏమవుతుంది, సో ఇక్కడ ఒక యారో పెట్టండి, ఇక్కడ ఒక యారో తీసుకోండి అండ్ ఇక్కడ ఒక యారో తీసుకోండి. సో అప్పుడు ఏమవుతుంది, సౌత్ పోల్ ఫామ్ అవ్వాలంటే సో ఇట్ ఈస్ ఏ క్లాక్ వైజ్ డైరెక్షన్. సో క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఫ్లక్స్ లైన్స్ ఉన్నప్పుడు సో అక్కడ సౌత్ పోల్ ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఏమేమి చూసాం మనం, క్రాస్ అంటే ఏంటి, సో క్రాస్ అంటే అవే ఫ్రమ్ ది అబ్జర్వర్. ఫీల్డ్ లైన్స్ ఎలా ఉంటాయి, క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంటాయి. సో అలాగే డాట్ అంటే ఏంటి, టువర్డ్స్ అబ్జర్వర్, మన వైపు కరెంట్ రావడం. సో అప్పుడు ఈ లైన్స్ ఎలా ఉంటాయి, సో యాంటీ క్లాక్ వైజ్ లో ఉంటాయి. సో యాంటీ క్లాక్ వైజ్ లో ఉన్నప్పుడు సో ఫీల్డ్ లైన్స్ యాంటీ క్లాక్ వైజ్ లో ఉంటాయి. దీన్ని డాట్ తో రిప్రజెంట్ చేస్తాం. సో అలాగే నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ ఫార్మేషన్ ఎలా రిప్రజెంట్ చేస్తాం, సో నార్త్ పోల్ కి ఇక్కడ ఒక యారో పెట్టినప్పుడు అంటే యాంటీ క్లాక్ వైజ్ లో ఫ్లక్స్ లైన్స్ ఉంటే అక్కడ నార్త్ పోల్ ఫామ్ అవుతుందని, క్లాక్ వైజ్ లో ఫ్లక్స్ లైన్స్ ఉంటే అక్కడ సౌత్ పోల్ ఫామ్ అవుతుందని చెప్పి మనం సో ఒక స్టాండర్డ్ నోటేషన్ తీసుకుంటాం. సో దిస్ ఈజ్ అబౌట్ రైట్ హ్యాండ్ థంబ్ రూల్. సో ఇప్పుడు ఏం చేద్దామంటే సో లెఫ్ట్ హ్యాండ్ థంబ్ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఏంటి, ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ ఏంటో చూద్దాం. సో విచ్ ఈస్ ఆల్సో ఇంపార్టెంట్. లెఫ్ట్ హ్యాండ్ రూల్ అంటే ఏంటి, రైట్ హ్యాండ్ రూల్ అంటే ఏంటి. సో లెఫ్ట్ హ్యాండ్ రూల్ అయినా రైట్ హ్యాండ్ రూల్ అయినా దేనికి యూజ్ చేసుకుంటామని చూద్దాం ఫస్ట్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ ఒక సైడ్ తీసుకుందాం. సో లెఫ్ట్ హ్యాండ్ రూల్, సో ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ ఒక సైడ్ తీసుకుందాం. సో ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ దేనికి యూజ్ చేసుకుంటాం, ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ దేనికి యూజ్ చేసుకుంటామో చెప్తాను. సో దానికన్నా ముందు సో ఇక్కడ మనకి ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ రూల్ కానీ రైట్ హ్యాండ్ రూల్ అంటే ఏంటంటే దీని థంబ్ అంటాం కదా, థంబ్, ఫోర్ ఫింగర్ అండ్ దీని మిడిల్ ఫింగర్ అంటాం. సో ఈ మూడింటిని 90 degrees లో ప్లేస్ చేసినప్పుడు సో ఒక్కొక్కటి ఒక్కొక్క డైరెక్షన్ డినోట్ చేస్తుంది. సో అది లెఫ్ట్ హ్యాండ్ రూల్ అయితే ఒకటి, రైట్ హ్యాండ్ రూల్ అయితే ఒక డైరెక్షన్. సో లెఫ్ట్ హ్యాండ్ రూల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను థంబ్ అర్థం కావడానికి ఏం చేస్తానంటే 15 years బ్యాక్ డిప్లొమాలో మా సార్ ఏదైతే చెప్పారో నాకు ఏదైతే గుర్తుందో సో అదే మీకు చెప్తున్నాను అర్థం చేసుకోవడానికి. సో థంబ్ అనేది ఎలా ఉంటుందో సో ఇందులో M ని క్యాపిటల్ లెటర్ గా రాశాను. అంటే సో M రిప్రజెంట్స్ ద మోషన్ ఆఫ్ ది కండక్టర్. సో రైట్ హ్యాండ్ రూల్ అయితే అదే ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ లో కూడా సో విచ్ రిప్రజెంట్స్ ద మోషన్ ఆఫ్ ది కండక్టర్. సో ఇట్ మోషన్ ఆఫ్ ది కండక్టర్ విత్ రెస్పెక్ట్ టు ఫీల్డ్. సో విత్ రెస్పెక్ట్ టు ఫీల్డ్ కన్సిడర్ చేసుకుంటాం, రైట్. సో మోషన్ ఆఫ్ ది ఇక్కడ కూడా మోషన్ ఆఫ్ ది కండక్టర్ విత్ రెస్పెక్ట్ టు ఫీల్డ్. సో ఫోర్ ఫింగర్ F ఈజ్ నథింగ్ బట్ ఫీల్డ్ డైరెక్షన్ చూస్ చేసుకోవడానికి. సో ఫీల్డ్ డైరెక్షన్ చెప్తుంది, ఫీల్డ్ డైరెక్షన్. సో ఆర్ ఫీల్డ్ ఆర్ ది ఫ్లక్స్ డైరెక్షన్, ఇక్కడ కూడా ఫీల్డ్ ఆర్ ది ఫ్లక్స్ డైరెక్షన్. సో నెక్స్ట్ సో మిడిల్ ఫింగర్. సో మిడిల్ ఫింగర్ లో ఐని క్యాపిటల్ గా రాస్తున్నాను, మిడిల్ ఫింగర్. వచ్చేటప్పటికి లెఫ్ట్ హ్యాండ్ రూల్ లో వచ్చేటప్పటికి సో కరెంట్ డైరెక్షన్ ని చూపిస్తుంది. ఐ అంటే కరెంట్ కూడా కదా, కరెంట్ డైరెక్షన్ చూపిస్తుంది. సో రైట్ హ్యాండ్ లో వచ్చేటప్పటికి ఇండ్యూస్డ్ EMF డైరెక్షన్ చూపిస్తుంది, ఇండ్యూస్డ్ EMF డైరెక్షన్. సో ఇండ్యూస్డ్ EMF డైరెక్షన్, రైట్. సో లెఫ్ట్ హ్యాండ్ రూల్లో సో మనకి ఇక్కడ ఏంటంటే లెఫ్ట్ హ్యాండ్ రూల్ వచ్చేటప్పటికి అవుట్పుట్ ఏంటి ఇక్కడ, సో అవుట్పుట్ వచ్చేటప్పటికి మోషన్ ఆఫ్ ది కండక్టర్. సో రైట్ హ్యాండ్ రూల్లో సో అవుట్పుట్ ఏంటంటే ఇండ్యూస్డ్ EMF డైరెక్షన్. సో ఇండ్యూస్డ్ EMF డైరెక్షన్. సో అవుట్పుట్ ఇండ్యూస్డ్ EMF అంటే సో రైట్ హ్యాండ్ రూల్ అనేది జనరేటర్ కి అప్లై చేస్తాము, లెఫ్ట్ హ్యాండ్ రూల్ అనేది మోటార్ కి అప్లై చేస్తాం. సో విచ్ ఇస్ వెరీ సింపుల్. రైట్ హ్యాండ్ రూల్ వచ్చేటప్పటికి జనరేటర్ కి, సో లెఫ్ట్ హ్యాండ్ రూల్ వచ్చేటప్పటికి మోటార్. సో మోటార్ లో అవుట్పుట్ ఏంటి, మోషన్ ఆఫ్ ది కండక్టర్, టార్క్ ఏ డైరెక్షన్ లో ప్రొడ్యూస్ అవుతుందో అది. సో ఇక్కడ అవుట్పుట్ వచ్చేటప్పటికి సో లెఫ్ట్ హ్యాండ్ రూల్ అప్లై చేసినప్పుడు అవుట్పుట్ వచ్చేటప్పటికి టార్క్ ప్రొడక్షన్, సో మోషన్ ఆఫ్ ది కండక్టర్. సో థంబ్ అనేది అవుట్పుట్ అవుతుంది. సో ఇక్కడ వచ్చేటప్పటికి సో మీకు జనరేటర్ లో వచ్చేటప్పటికి సో ఈ మిడిల్ ఫింగర్ అనేది అవుట్పుట్ అవుతుంది, రైట్. సో క్లియర్. బట్ దీన్ని గుర్తుపెట్టుకోవడానికి నాకు అప్పుడు చెప్పింది ఏంటంటే MLA అని గుర్తుపెట్టుకోమన్నారు. సో మోటార్ లెఫ్ట్ MLA అని గుర్తుపెట్టుకోండి. మీకు సో ఫ్లెమింగ్స్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ రైట్ హ్యాండ్ రూల్ అని తెలుస్తుంది అని చెప్పి మా సార్ చెప్పారు. సో అదే మీకు కూడా చెప్తాను.
సో హియర్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. సో అంటే బేసిక్గా డిప్లొమా టైంలో ఏంటంటే డిప్లొమా బేసిక్స్ చెప్పేటప్పుడు వెరీ ఫండమెంటల్స్ నుంచి చెప్తారు. సో వాళ్ళు చెప్పినప్పుడు ఎమ్మెల్యే గుర్తుపెట్టుకో, నీకు మోటార్ లెఫ్ట్ హ్యాండ్ రూల్ గుర్తుంటుందని చెప్పారు. సో నేను కూడా మీకు అదే చెప్తున్నాను. సో ఎమ్మెల్యే ఈజ్ నథింగ్ బట్ మోటార్ లెఫ్ట్ హ్యాండ్ రూల్. సో మోటార్ ఈజ్ ఫర్ లెఫ్ట్ హ్యాండ్ రూల్, సో రైట్ హ్యాండ్ రూల్ ఫర్ ది జనరేటర్. సో ఇక్కడ అవుట్పుట్ వచ్చేటప్పటికి థంబ్ అవుట్పుట్ అవుతుంది. సో ఇక్కడ అవుట్పుట్ వచ్చేటప్పటికి మిడిల్ ఫింగర్ అవుట్పుట్ అవుతుంది. సో వెరీ సింపుల్. సో అందుకనే మీకు ఎక్కువ అవసరం లేదు ఇక్కడ. సో నెక్స్ట్ ఏం చూద్దామంటే ఫారడేస్ లాస్ చూద్దాం. సో ఫారడేస్ లాస్. సో నెక్స్ట్ వన్ ఇస్ ద ఫారడేస్ లా. సో ఇక్కడ ఫారడేస్ లా ఏంటో చూద్దాం. సో ఫారడేస్ లా అంటే ఏంటి? సో వీ హ్యావ్ ద ఫారడేస్ లాస్ లో ఫారడేస్ ఫస్ట్ లా అండ్ ఫారడేస్ సెకండ్ లా ఉంటాయి. సో ఫారడేస్ ఫస్ట్ లా ఏంటి, ఫారడేస్ సెకండ్ లా ఏంటి? సో ఫారడేస్ ఫస్ట్ లా ఏంటంటే, సో whenever the conductor cuts the magnetic field and EMF will be induced in that conductor. అంటే ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో సో కండక్టర్ ని రొటేట్ చేసినప్పుడు ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది ఈ కండక్టర్ లో అని చెప్తుంది. సెకండ్ లా ఏంటి, ఆ ఇండ్యూస్ ఈఎంఎఫ్ అనేది ఈ రేట్ ఆఫ్ ది చేంజ్ ఆఫ్ సో టూ లాస్. సో ఎయిదర్ ఫీల్డ్ వేరియాల్ అంటే సో ఆ సర్క్యూట్ లో ఆ ఫ్లక్స్ అనేది కండక్టర్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయినా కట్ చేయాలి, లేకపోతే ఆ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అయినా కానీ వేరియబుల్ ఫీల్డ్ అయి ఉండాలి. సో ఆ రెండు కండిషన్ లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. సో ఆ రెండు కండిషన్ లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఇండ్యూస్డ్ అయిన ఈఎంఎఫ్ ఎలా ఉంటుంది? ఇట్ ఈస్ ప్రపోర్షనల్ టు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో చూద్దాం. సో ఈ కేసులో చూస్తే మీరు సింపుల్ చూడండి. సో ఎప్పుడైతే సో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్, సో ఈ బ్లూ కలర్ లైన్స్ అనేవి మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్. సో ఎప్పుడైతే ఈ కండక్టర్ కాయిల్ మనం టచ్ అవుతుందో, కాయిల్లో ఉందో, సో ఆటోమేటిక్ ఈ ఫీల్డ్ వేరీ అవుతుంది, ఈ ఫ్లక్స్ వేరీ అవుతుందో, సో ఏమవుతుంది, ఈ కాయిల్ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది ఇక్కడ. సో ఆ ఈఎంఎఫ్ దేనికి ప్రపోర్షనల్ గా ఉంటుంది? సో నా ఫ్లక్స్ లైన్ ప్రపోర్షనల్ గా ఉంటుంది. నేను ఫ్లక్స్ లైన్స్ చేంజ్ చేస్తే ఇక్కడ ప్రొడ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ కూడా చేంజ్ అవుతుంది. రైట్? సో వెరీ సింపుల్. ఇక్కడ ఒక కాయిల్ ఉంది, సో దానికి ఫీల్డ్ లైన్స్ ఉన్నాయి, ఈ ఫీల్డ్ లైన్స్ ఉన్నాయి. ఈ ఫీల్డ్ లైన్స్ అనేవి సో ఈ ఫ్లక్స్ వేరీ అవుతుంది అనుకోండి. చేంజ్ ఇన్ ఫ్లక్స్ లింకేజెస్ ఉన్నాయి కదా, చేంజ్ ఇన్ ఫ్లక్స్ లింకేజెస్ ఉన్నప్పుడు ఏమవుతుంది, ఈ కాయిల్ ఈ కండక్టర్ లో ఏమవుతుంది, ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. సో దాట్ ఈఎంఎఫ్ ఈస్ ప్రపోర్షనల్ టు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజెస్. సో దాన్నే ఫర్ ఎగ్జాంపుల్ మనం డిఫరెంట్ కండిషన్స్ కి ఎలా అప్లై చేయాలో చూద్దాం. సో డిఫరెంట్ కండిషన్స్ కి ఎలా అప్లై చేయాలో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ సో దాన్ని ఎలా డిఫరెంట్ కండిషన్స్ కి అప్లై చేయాలి? సో నేను ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నాం. సో దీన్ని ట్రాన్స్ఫార్మర్ కి అప్లై మిషన్స్. సో 4 టైప్స్ ఆఫ్ మిషన్స్ కి అప్లై చేసి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇనిషియల్ గా డీసీ మిషన్ తీసుకుందాం. సో డీసీ మిషన్ తీసుకుందాం. సో వీ హ్యావ్ ద నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. లెట్ us assume that నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ స్టేషనరీ ఫీల్డ్ ఉంది, నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. సో ఇక్కడ మనకు ఒక ఆర్మేచర్ ఉంది అనుకుందాం. సో ఆర్మేచర్ అంటే కండక్టర్ ని ప్లేస్ చేసేది. ఇక్కడ మనకి ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవ్వాలంటే ఫీల్డ్ కండక్టర్ కావాలి. సో ఫీల్డ్ కండక్టర్ కావాలంటే ఫీల్డ్ ప్రొడ్యూస్ చేయడానికి మనం పోల్స్ ఏదైతే ఉందో ఫీల్డ్ సో తీసుకున్నాము. సో కండక్టర్ని ఎక్కడైతే ప్లేస్ చేస్తామో దాన్ని ఆర్మేచర్ అని అంటాం. సో ఇక్కడ ఆర్మేచర్ తీసుకున్నాం. రైట్? సో ఈ ఆర్మేచర్ తీసుకున్నప్పుడు సో ఈ ఆర్మేచర్ నేను ఎప్పుడైతే రొటేట్ చేస్తానో ఒక ప్రైమ్ మూవర్ కనెక్ట్ చేసుకొని, సో ఒక ప్రైమ్ మూవర్ ఉంది. సో ప్రైమ్ మూవర్ అంటే ఒక ఎక్స్టర్నల్ మీన్స్ తో సో ఇక్కడ ఉన్న ఇప్పుడు ఫీల్డ్ లో ఉంది, నేను ఏం చేస్తానంటే ఒక కండక్టర్ రొటేట్ చేస్తాను, నా చేతితో మూవ్ చేస్తాను అనుకుందాం. సో ఇప్పుడు ఏమవుతుంది, ఇది మూవ్ చేసినప్పుడు ఈ ఫీల్డ్ లైన్స్ నార్త్ నుంచి సౌత్ ఉన్న ఫీల్డ్ లైన్స్ ఏదైతే ఉన్నాయో, సో ఈ ఫీల్డ్ లైన్స్ ని కండక్టర్ కట్ చేసినప్పుడు అందులో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఈఎంఎఫ్ సో విచ్ ఇస్ కమ్స్ ఫ్రమ్ ది ఫారడేస్ లా, ఫారడేస్ ఫస్ట్ లా. ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. ఆ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయిన దేనికి ప్రపోర్షనల్ గా ఉంటుంది? రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజెస్ కి ప్రపోర్షనల్ గా ఉంటుంది. సో ఈఎంఎఫ్ ఈక్వల్ టు ఈఎంఎఫ్ ఆఫ్ డీసీ మిషన్ ఏంటి? πz and p/60a. సింపుల్ రైట్ కదా? సో అలాగే ఒక ట్రాన్స్ఫార్మర్ తీసుకుందాం. సో ట్రాన్స్ఫార్మర్ తీసుకుందాం అనుకోండి. సో నెక్స్ట్ మిషన్ సో ఈ ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నాం. ఇక్కడ ఒక వైండింగ్ తీసుకున్నాం అండ్ ఇక్కడ ఒక వైండింగ్ తీసుకున్నాం. రైట్? ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నాం. సో ఈ ట్రాన్స్ఫార్మర్ కి ప్రైమరీకి నేను సప్లై ఇచ్చా, ఏసీ సప్లై ఇచ్చా. సో అప్పుడు ఏమవుతుంది, సో ఫ్లక్స్ కూడా సో వేరియబుల్ ఫ్లక్స్ సో విచ్ లింక్స్ విత్ ద సో స్టేషనరీ సెకండరీ వైండింగ్. స్టేషనరీ ఇక్కడ రెండు వైండింగ్స్ కూడా స్టేషనరీగానే ఉన్నాయి, కానీ ఒక వేరియబుల్ ఉండాలి. ఇదర్ ఫ్లక్స్ వేరీ అవ్వాలి లేకపోతే కండక్టర్ వేరీ అవ్వాలి. ఈ రెండిట్లో ఏది వేరీ అయినా కానీ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుంది, రైట్? సో అప్పుడు N2 into dπ/dt, right? N2 into dπ/dt. So which is proportional to the rate of change of flux linkages. So దాని నుంచి EMF ఈక్వేషన్ డెరైవ్ చేయవచ్చు.
సో ఈఎంఎఫ్ ఈక్వేషన్ ఏంటో మీకు తెలుసు. సో మనం నెక్స్ట్ లెక్చర్స్ లో చూద్దాం. సో అలాగే మనం ఒక ఇండక్షన్ మోటార్ తీసుకుందాం అనుకుందాం. సో ఇండక్షన్ మోటార్ అంటే అండ్ దెన్ రోటర్ ఉంది అనుకుందాం, స్టేటర్ అండ్ రోటర్ రెండు ఉన్నాయి అనుకుందాం. సో అండ్ దెన్ స్టేటర్ లో కండక్టర్స్ ఉన్నాయి అనుకుందాం, సో రోటర్ లో కూడా కండక్టర్స్ ఉన్నాయి అనుకుందాం. సో రోటర్ లో కండక్టర్స్, స్టేటర్ లో కండక్టర్స్ ఉన్నాయి. సో ఈ స్టేటర్ కి ఏం చేస్తాం, 3 ఫేజ్ సప్లై ఇస్తాం. సో 3 ఫేజ్ సప్లై ఇచ్చినప్పుడు ఏమవుతుంది, రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ప్రొడ్యూస్ అవుతుంది. రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటి, సో ఫీల్డ్ ఏదైతే ఉందో స్టేటర్ అంటే స్టేషనరీ పార్ట్, బట్ అందులో ఉన్న వైండింగ్స్ కూడా స్టేషనరీగానే ఉంటాయి, కానీ ఫీల్డ్ రొటేట్ అవుతుంది, వర్చువల్ గా రొటేట్ అవుతుంది. సో ఫిజికల్ గా రొటేట్ అవ్వదు, వర్చువల్ గా ఫీల్డ్ రొటేట్ అవుతుంది. ఆ ఫీల్డ్ రొటేట్ అయిన ఫీల్డ్ ఏమవుతుంది, సో విచ్ ఇస్ లింకింగ్ త్రూ ఎయిర్ గ్యాప్. ఈ ఎయిర్ గ్యాప్ నుంచి సో ఏమవుతుంది, రోటర్ కి లింక్ అవుతుంది. సో అంటే వేరియింగ్ ఫ్లక్స్ ఇస్ లింక్డ్ విత్ ద రోటర్. అప్పుడు ఏమవుతుంది, సో రోటర్ లో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. సో రోటర్ లో ఇక్కడ కూడా ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. సో దాన్ని E2 అని అంటాం, విచ్ ఇస్ స్లిప్ టైమ్స్ ఆఫ్ ది ఫ్రీక్వెన్సీ అంటాం. దాని తర్వాత చూద్దాం. సో నెక్స్ట్ సింక్రనస్ మిషన్ తీసుకుందాం. సింక్రనస్ మిషన్ అంటే ఏంటి, సో స్టేటర్ కన్సిడర్ చేసుకుందాం. సింక్రనస్ మిషన్ లో ఎలా ఉంటుంది, ఫీల్డ్ ఇస్ ద రొటేటింగ్ పార్ట్, ఫీల్డ్ లైక్ దిస్. ఒక ఫీల్డ్ తీసుకుందాం. సో ఫీల్డ్ ఇలా మార్క్ చేసుకుందాం. దీనికి ఏ ఎక్సైటేషన్ ఇస్తాం, DC ఎక్సైటేషన్ ఇస్తాం. DC ఎక్సైటేషన్ ఇస్తే ఫీల్డ్ చేంజ్ అవుతుందా, సో నాకు ఇస్తే ఫీల్డ్ చేంజ్ అవుతుందా, అవ్వదు కదా. సో ఏం చేయాలి మనం, అప్పుడు ఈ ఫీల్డ్ రొటేట్ చేయాలి. సో జనరేటర్ కనుకుంటే ఫీల్డ్ రొటేట్ చేసాం అనుకుందాం. సో ఈ ఫీల్డ్ ని రొటేట్ చేసినప్పుడు, సో ఒక ప్రైమ్ మోడ్ ఇచ్చి దీన్ని రొటేట్ చేశాను. సో ఈ ఫీల్డ్ రొటేట్ అవుతుంది. ఈ ఫీల్డ్ రొటేట్ అవుతున్నప్పుడు ఏమవుతుంది, సో రొటేటింగ్ ఫీల్డ్ కట్స్ విత్ ద స్టేషనరీ ఆర్మేచర్. సో అప్పుడు ఏమవుతుంది, సో ఇక్కడ కూడా ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. సో ఇక్కడ కూడా ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. సో అంటే సేమ్ లా, ఒకటే లా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మిషన్స్ కి అప్లై చేసాం. సో ఈ ఇండ్యూస్డ్ అయిన ఈఎంఎఫ్ సో ఎలా ఉంది, విచ్ ఈస్ ప్రపోర్షనల్ టు ద రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ లింకేజెస్. సో ఇండ్యూస్డ్ అయిన ఈఎంఎఫ్ విచ్ ఈస్ ప్రపోర్షనల్ టు ద రేట్, ఏదైతే కాజ్ ఉందో ఇది ఫ్లక్స్ ప్రొడ్యూస్ అవ్వడానికి, ఈఎంఎఫ్ ప్రొడ్యూస్ అవ్వడానికి కాజ్ ఏంటి, సో ఫ్లక్స్. సో ఈ ఫ్లక్స్ ఏం చేయాలి, సో లెన్స్ లా ప్రకారం ఇట్ అపోజెస్ ద కాజ్ ఆఫ్ ఇట్స్ క్రియేషన్. సో అంటే దీన్ని అపోజ్ చేయాలి. సో విచ్ ఈస్ కాల్డ్ ఎస్ లెన్స్ లా కదా. సో అందుకే ఇక్కడ ఏం చేయాలి, మైనస్ సైన్ పెట్టుకుంటాం. సో విచ్ ఈస్ లైక్ లెన్స్ లా. సో లెన్స్ లా కూడా మీరు చూస్తే ఇది ఫ్యారడేస్ లా కదా. సో లెన్స్ లా చూద్దాం. సో లెన్స్ లా అంటే ఏంటి, సో విచ్ అపోజెస్ ద కాజ్ ఆఫ్ ఇట్స్ క్రియేషన్. సో ఒక ఫీల్డ్ తీసుకోండి, ఒక మ్యాగ్నెట్ తీసుకున్నాను, ఇక్కడ ఒక కాయిల్ ఏమవుతుంది, మ్యాగ్నెట్ ని దగ్గరగా తీసుకెళ్ళాను అనుకోండి, ఏమవుతుంది, దాంట్లో ఫ్లక్స్ వేరీ అవుతుంది కదా. అప్పుడు ఇక్కడ ఏమవుతుంది, సో ఈఎంఎఫ్ వేరీ అవుతుంది కదా. సో ఇందులో ప్రొడ్యూస్ అయ్యే కరెంట్ వేరీ అవుతుంది కదా. ఇందులో ఈ ఫీల్డ్ వల్ల ఇక్కడ కరెంట్ ప్రొడ్యూస్ అయిందో ఈ మ్యాగ్నెట్ ని అపోజ్ చేస్తుంది. అంటే ఇట్ అపోజెస్ ద కాజ్ ఆఫ్ ఇట్స్ క్రియేషన్. సో ఫ్లక్స్ వల్ల కరెంట్ ప్రొడ్యూస్ అయింది కాబట్టి ఈ కరెంట్ ఏం చేస్తుంది, దాని కాజ్ ఏంటి, ఈ ఫ్లక్స్, రేట్ ఆఫ్ చేంజ్ ఆఫ్ ఫ్లక్స్ కాబట్టి దీన్ని అపోజ్ చేస్తుంది. సో విచ్ ఈస్ కాల్డ్ ఎస్ లెన్స్ లా. ఈ 5 లాస్ చాలు మీకు అర్థం కావడానికి, మిషన్స్ అర్థం కావడానికి. సో ఇలాగే రిమైనింగ్ థింగ్స్ అన్ని కూడా, అంటే సో అన్ని ఎలా చూద్దాం అంటే టార్క్ ప్రొడక్షన్ అన్ని మిషన్స్ లో ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాం. ఈఎంఎఫ్ జనరేషన్ అన్ని మిషన్స్ లో ఎలా యూజ్ చేసుకోవాలో చూద్దాం. సిమిలారిటీస్ ఏంటి, డిఫరెన్సెస్ ఏంటో అర్థం చేసుకుందాం. సో అలాగే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఇంపార్టెంట్ పారామీటర్ కాబట్టి ఆ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ప్రొడ్యూస్ అవుతుందో కూడా చూద్దాం, రైట్. సో నౌ లెట్ us అండర్స్టాండ్ ద టార్క్ ప్రొడక్షన్ ఇన్ ద డిఫరెంట్ మోటార్స్. సో ఏమేమి ఉన్నాయి మన దగ్గర మోటార్స్, సో డీసీ మోటార్, ఇండక్షన్ మోటార్, సింక్రనస్ మోటార్. సో ఈ 3 మోటార్స్ లో టార్క్ ఎలా ప్రొడ్యూస్ అవుతుంది, ఆ టార్క్ డైరెక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం, రైట్. సో లెట్ us టేక్ 3 మోటార్స్ ఇన్ ద సేమ్ ఫ్రేమ్. సో ఒకటే ఫ్రేమ్ లో తీసుకుందాం. సో ఇది ఏంటి, డీసీ మోటార్ అండ్ ఇట్ ఈస్ ఇండక్షన్ మోటార్, ఇట్ ఈస్ సింక్రనస్ మోటార్. సో ఒక్కొక్క మోటార్ గురించి చూద్దాం ఇనిషియల్ గా. సో ఇనిషియల్ గా ఒక్కొక్క మోటార్ కన్స్ట్రక్షన్ చూస్తే, సో మనం డీసీ మోటార్ మాత్రం చూసాం అనుకోండి. సో డీసీ మోటార్ మాత్రం చూసినప్పుడు ఎలా ఉంటుంది, స్టేటర్ వచ్చేటప్పటికి సేలియన్ పోల్స్ ఉంటాయి. స్టేటర్లు ఏముంటాయి, సో స్టేటర్ లో సేలియన్ పోల్స్ ఉంటాయి. సో స్టేటర్ లో ఇలా పోల్స్ ఉంటాయి, రైట్. సో వీ హ్యావ్ ద స్టేటర్ పోల్స్. స్టేటర్ లో ఇలా పోల్స్ ఉంటాయి. సో రోటర్ లో ఏముంటుంది, రోటర్ లో ఆర్మేచర్, కామ్యుటేటర్ అండ్ బ్రషెస్. సో ఆ మెకానిజం తో ఉంటుంది. సో సేలియన్ పోల్స్ ఆన్ ది స్టేటర్ అంటే ఫీల్డ్ అనేది స్టేషనరీగా ఉంటుంది. సో రోటర్ లో వచ్చేటప్పటికి ఆర్మేచర్, కామ్యుటేటర్ అండ్ బ్రష్ మెకానిజం తో ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ దీని కన్స్ట్రక్షన్ చూసాం అనుకుందాం.
సో ఇండక్షన్ మోటార్ కన్స్ట్రక్షన్ చూసాం అనుకోండి. సో ఇండక్షన్ మోటార్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుంది? స్టేటార్ సేమ్ స్టేటర్ అనేది స్టేషనరీగా ఉంటుంది, రోటర్ రొటేట్ అవుతుంది. స్టేటర్ అనేది ఫీల్డ్ ప్రొడ్యూస్ చేస్తుంది. సో విచ్ ఈస్ ద కాన్సన్ట్రేటెడ్ డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ యూస్ చేసుకుంటాం. సో డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ అనేది 3 ఫేజ్ వైండింగ్ యూస్ చేసుకుంటాం. సో ఇక్కడ డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ ఎలా ఉంటుంది? సో విచ్ ఈస్ ఎ 3 ఫేజ్ వైండింగ్. సో 3 ఫేజ్ వైండింగ్ యూస్ చేసుకుంటాం. సో రోటర్ అనేది సో బేసికల్ గా రోటర్ లో మనకు రోటర్ లో కూడా 3 ఫేజ్ వైండింగ్ యూస్ చేసుకుంటాం. ఇఫ్ ఇట్ ఇస్ స్లిప్పింగ్ ఇండక్షన్ మోటార్, స్క్విరల్ కేజ్ మోటార్ అనుకోండి. సో ఇండక్షన్ మోటార్ లో 2 టైప్స్ ఉంటాయి, స్లిప్పింగ్ ఇండక్షన్ మోటార్, స్క్విరల్ కేజ్ మోటార్. స్క్విరల్ కేజ్ మోటార్ అంటే ఏంటంటే సో సింపుల్ గా ఒక రోటర్ ని ఒక సిలిండ్రికల్ గా ఇమాజిన్ చేసుకోండి. సో దాంట్లో అల్యూమినియం బార్స్ యూస్ చేసి ఉంటాయి. సో రోటర్ బార్స్ ఉంటాయి. సో రోటర్ బార్స్ ని ఎండ్ రింగ్స్ అంటే 2 కాపర్ బార్స్ తో సో దాన్ని కనెక్ట్ చేసి ఉంటాయి. అంటే రోటర్ షార్ట్ సర్క్యూట్ అయి ఉంటుంది. సో అల్యూమినియం బార్స్ ఉంటాయి. ఇలా అల్యూమినియం బార్స్ ఉంటాయి రోటర్ సరౌండింగ్ గా. ఈ అల్యూమినియం బార్స్ అన్నిటిని కూడా ఒక షార్ట్ సర్క్యూట్ రింగ్ తో షార్ట్ సర్క్యూట్ చేసి ఉంటుంది. సో విచ్ ఇస్ ఎండ్ రింగ్స్ తో షార్ట్ సర్క్యూట్ చేసి ఉంటుంది. సో స్లిప్పింగ్ ఇండక్షన్ మోటార్ అంటే సో రోటర్ కూడా 3 ఫేజ్ వైండింగ్ ఉంటుంది. ఆ 3 ఫేజ్ వైండింగ్ టెర్మినల్స్ ని త్రూ స్లిప్ రింగ్స్ బయటకు తీసుకొచ్చుకుంటాం. అంటే రోటర్ రెసిస్టెన్స్ కంట్రోల్ చేయగలం స్లిప్పింగ్ ఇండక్షన్ మోటార్ లో. స్క్విరల్ కేజ్ ఇండక్షన్ మోటార్ లో కంట్రోల్ చేయలేం. సో ఫర్ ఎగ్జాంపుల్ అలాగే ఇండక్షన్ మోటార్ తీసుకున్నారు అనుకోండి. సో ఇండక్షన్ మోటార్ తీసుకుంటే సింక్రనస్ మోటార్ తీసుకుంటే ఎలా ఉంటుంది? సింక్రనస్ మోటార్ కూడా సో రోటార్ లో వచ్చేటప్పటికి సో మనకి రోటార్ లో సేలియన్ పోల్స్ ఉంటాయి. సేలియన్ పోల్స్ అంటే నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. ఇలా నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ ఉంటుంది. సో అవుటర్ లో వచ్చేటప్పటికి ఎలా ఉంటుంది? సో అవుటర్ లో వచ్చేటప్పటికి సేమ్ డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ 3 ఫేజ్ డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ ఉంటుంది. సో ఇక్కడ మనం ఈ మూడింటిని సేమ్ కన్సెప్ట్ లో తీసుకుంటే ఈ 3 ఒకేసారి ఎందుకు తీసుకున్నాం అంటే మీరు అర్థం చేసుకుంటే సో కన్స్ట్రక్షన్ వేరే ఉండొచ్చు, సో ఇక్కడ సప్లై వేరే ఉండొచ్చు, బట్ ద ప్రిన్సిపల్ ఇస్ సేమ్. సో ద ప్రిన్సిపల్ ఇస్ టార్క్ ఈస్ ప్రపోర్షనల్ టు పై ఇంటూ ఐ. సో లారెన్స్ ఫోర్స్ ఈక్వేషన్స్ నేను డిరైవ్ చేస్తే సో టార్క్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఈక్వల్ టు బి ఇంటూ ఐ ఇంటూ ఎల్. సో రైట్, ఫోర్స్ ఈక్వల్ టు బి ఇంటూ ఐ ఇంటూ ఎల్. And from the torque is proportional to phi into I. So flux into armature current. So flux into armature current. So torque is proportional to phi into I. So ఈ మూడిట్లో కూడా ఈ 3 మోటార్స్ లో కూడా కామన్ ప్రిన్సిపల్ సో టార్క్ ప్రొడక్షన్ కామన్ ప్రిన్సిపల్ ఉంటుంది. సో లెట్ us see one by one. సో ఒక్కొక్కటిగా చూద్దాం. సో ఫస్ట్ డీసీ మిషన్ తీసుకుందాం. సో డీసీ మిషన్ లో టార్క్ ప్రొడక్షన్ ఎలా ఉంటుంది, సో టార్క్ డైరెక్షన్ ఎలా మనం ఫైండ్ అవుట్ చేయొచ్చో చూద్దాం. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను డీసీ మిషన్ తీసుకున్నాను అనుకోండి. సో డీసీ మిషన్ ఏం తీసుకోవాలి? సేలియన్ పోల్ మిషన్ తీసుకోవాలి. సో ఇఫ్ ఐ టేక్ ద సేలియన్ పోల్ తీసుకున్నాను అనుకోండి. సో సేలియన్ పోల్ తీసుకున్నప్పుడు ఎలా ఉంటుంది? సో ఇలా కన్సిడర్ చేసుకుంటాం. 2 పోల్స్ ఇలా తీసుకుంటాను, నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్. ఫస్ట్ మోటార్ యాక్షన్ చూద్దాం. సో మోటార్ యాక్షన్ చూద్దాం, తర్వాత జనరేటర్ యాక్షన్ చూద్దాం. సో ఆ రెండింటిని మనం ఇంటర్ కనెక్ట్ ఎలా చేయాలో చూద్దాం. సో ఇక్కడ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ ఫీల్డ్ తీసుకున్నాం. ఫీల్డ్ ఈజ్ స్టేషనరీగా ఉంటుంది. సో ఆర్మేచర్ లో 2 కండక్టర్ మనం ప్లేస్ చేద్దాం. ఇలా ప్లేస్ చేసాం అనుకుందాం. రైట్, ఆర్మేచర్ లో 2 కండక్టర్ ప్లేస్ చేసాం. సో ఇక్కడ మీరు ఒక కండిషన్ మనం ఏం చూడాలంటే సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ డాట్ పెడితే ఇక్కడ క్రాస్ పెడతా. ఎందుకు పెడతానంటే సో ఇక్కడ ఒక కండక్టర్ ఉందనుకుందాం. సో ఇక్కడ కాయిల్ ఉందనుకుందాం. సో ఈ కాయిల్ అనేది ఒక టర్న్ ఫార్మ్ చేసింది అనుకుందాం. సో కాయిల్ ఈస్ ద కాంబినేషన్ ఆఫ్ 2 కండక్టర్స్ అనుకుందాం. సో ఈ 2 కండక్టర్స్ లో సో ఒక కండక్టర్ ఇలా ఫ్లో అయింది అనుకోండి, పైకి ఫ్లో అయింది అనుకోండి. సో ఈ సెకండ్ కండక్టర్ ఎలా ఫ్లో అవుతుంది? సో ఈ కరెంట్ ఇలా వచ్చి ఇలా ఫ్లో అవుతుంది, అంటే ఆపోజిట్ డైరెక్షన్ లో ఫ్లో అవుతుంది. సో అది తెలిస్తే సో ఇక్కడ డాట్ ఎందుకు పెట్టారు, ఇక్కడ క్రాస్ ఎందుకు పెట్టారు మీకు ఐడియా ఉంటుంది. సో ఇప్పుడు మనం ఇనిషియల్ గా ఒక మోటార్ తీసుకుందాం, సింపుల్ మోటార్. సో మోటార్ లో ఫీల్డ్ ఉంది, ఆర్మేచర్ ఉంది. ఫీల్డ్ కి నార్త్ పోల్ సౌత్ పోల్ అని ఇచ్చాం మనం. సో ఫీల్డ్ కనెక్షన్ ఇస్తే నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ ఇలా ఫామ్ అయింది. సో ఆర్మేచర్ కూడా కరెంట్ ఇస్తాం కదా. సో డీసీ మోటార్ మీరు తీసుకుంటే సో ఆర్మేచర్ కూడా కరెంట్ ఇస్తాం. కరెంట్ ఇచ్చినప్పుడు ఇక్కడ డాట్ ఉందని నేను ఎజ్యూమ్ చేసుకుంటున్నా, మీరు ఏదైనా ఎజ్యూమ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ డాట్ ఉందని ఎజ్యూమ్ చేసుకుంటున్నా, ఇక్కడ క్రాస్ ఉందని ఎజ్యూమ్ చేసుకుంటున్నా. రైట్, సో ఎప్పుడు కూడా మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లైన్స్ ఎలా ఫ్లో అవుతాయి? నార్త్ నుంచి సౌత్ కి ఫ్లో అవుతాయి. సో నార్త్ నుంచి ఇలాగా సౌత్ కి ఫ్లో అవుతాయి. సో వేరే కలర్ తీసుకుందాం సో అర్థం అవుతుంది. సో నార్త్ నుంచి సౌత్ కి ఇలాగా సో ఫీల్డ్ లైన్స్ ఉన్నాయి, ఫ్లక్స్ లైన్స్ ఉన్నాయి. రైట్, సో ఇప్పుడు మనం ఇక్కడ డాట్ కరెంట్ తీసుకున్నాం. డాట్ కరెంట్ లో ఎలా ఉంటుంది ఫ్లక్స్? క్లాక్ వైజ్ లో ఉంటుందా, యాంటీ క్లాక్ వైజ్ లో ఉంటుందా? మనం ఆల్రెడీ చూసాం. ఎలా ఉంటుంది? యాంటీ క్లాక్ వైజ్ లో ఉంటుంది. సో యాంటీ క్లాక్ వైజ్ లో మనం కరెంట్ డైరెక్షన్ తీసుకుందాం, ఫ్లక్స్ డైరెక్షన్ తీసుకుందాం. సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్, దీని చుట్టూ ఫ్లక్స్ ఎలా ఉంది యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో?
సో యాంటీ క్లాక్ వైజ్ అంటే ఇలాగే కదా, సో యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో ఉంది. సో ఇప్పుడు క్రాస్ తీసుకుందాం. క్రాస్ కి ఎలా ఉంటుంది, క్లాక్ వైజ్ లో ఉంటుంది. సో దీన్ని వేరే కలర్ తో తీసుకుందాం. సో క్రాస్ కి క్లాక్ వైజ్ లో ఉంటుంది. సో దీనికి ఎలా క్లాక్ వైజ్ లో ఉంది, రైట్. సో ఇక్కడ యాంటీ క్లాక్ వైజ్ లో ఉంది, ఇక్కడ క్లాక్ వైజ్ లో ఉంది. సో మీరు కొంచెం కాన్సన్ట్రేట్ చేస్తే మీకు మోటార్ ప్రిన్సిపల్ అర్థమైపోతుంది. సో ఫ్లక్స్ లైన్స్ ఎలా ఉన్నాయి, సో కండక్టర్ అనేది ఇలా ఉంది. సో ఇక్కడ రెండు పోర్షన్ గా డివైడ్ చేద్దాం, దీన్ని హాఫ్ ఆఫ్ కింద డివైడ్ చేద్దాం. సో ఈ పోర్షన్ ఏమవుతుంది, సో ఫ్లక్స్ లైన్స్ ఎలా ఉన్నాయి. సో ఇక్కడ మనం డాట్ తీసుకుంటే, సో ఈ ఫ్లక్స్ లైన్స్ కండక్టర్ లో ఉన్నది ఎలా ఉంది, దీనికి ఆపోజిట్ లో ఉంది. అంటే ఎక్కువ ఫ్లక్స్ ఎక్కడ అవుతుంది, సో ఇక్కడ 0 అయిపోతుంది. సో రిమైనింగ్ ఫ్లక్స్ అంతా ఇక్కడికి వస్తుంది కదా. సో వైట్ తో రిప్రజెంట్ చేద్దాం నెట్ ఫ్లక్స్. సో ఇక్కడ మాత్రం డ్రా చేస్తే ఈ పోర్షన్ అనేది ఆపోజిట్ లో ఉంది కాబట్టి, సో ఈ పోర్షన్ మొత్తం ఫ్లక్స్ 0 అవుతుంది. సో టోటల్ ఫ్లక్స్ ఎలా అవుతుంది, డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఇలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, టోటల్ ఫ్లక్స్ అనేది ఇలా డిస్ట్రిబ్యూట్ అవుతుంది, నెట్ ఫ్లక్స్ అనేది. సో ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ క్రాస్ ఉంది కదా. సో ఫ్లక్స్ లైన్స్ ఎలా ఉన్నాయి, ఫ్లక్స్ లైన్స్ ఎలా ఉన్నాయి. సో ఇక్కడ ఎలా ఉన్నాయి ఈ పోర్షన్ లో. సో ఈ డైరెక్షన్ లో తీసుకుంటే, ఇక్కడ తీసుకుంటే, ఇటు సైడ్ తీసుకుంటే ఇక్కడ ఎలా ఉన్నాయి, ఆపోజిట్ లో ఉన్నాయి. ఇక్కడ ఎలా అవుతున్నాయి, రెండు యాడ్ అవుతున్నాయి. అంటే మోస్ట్ ఆఫ్ ది ఫ్లక్స్ లైన్స్ ఎలా ఉన్నాయి, ఎలా వచ్చింది. సో మోస్ట్ ఆఫ్ ది ఫ్లక్స్ లైన్స్ అనేది ఎలా ఉంది. సో అంటే నెట్ ఫ్లక్స్ తీసుకుంటే, నెట్ ఫ్లక్స్ డైరెక్షన్ తీసుకుంటే, సో మనకి ఎలా ఉంది. సో సింపుల్ గా ఇలా రిప్రజెంట్ చేద్దాం. సో నెట్ ఫ్లక్స్ డైరెక్షన్ తీసుకుంటే, సో నెట్ ఫ్లక్స్ డైరెక్షన్ అనేది ఇలా ఉంది, ఇలా వచ్చి సో ఇలా ఉంది. సో ఎప్పుడు కూడా టార్క్ ఏమవుతుందంటే హై ఫ్లక్స్ డెన్సిటీ నుంచి లో ఫ్లక్స్ డెన్సిటీకి వెళ్తుంది. సో ఇక్కడ హై ఫ్లక్స్ డెన్సిటీ ఇక్కడ తీసుకుంటే, ఇక్కడ ఎక్కువ ఫ్లక్స్ ఉంది, ఇక్కడ తక్కువ ఫ్లక్స్ ఉంది. సో కాబట్టి ఈ కండక్టర్ ఎలా మూవ్ అవుతుంది, ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. సో ఫోర్స్ అనేది ఆ డైరెక్షన్ ఇండ్యూస్ అవుతుంది. ఇక్కడ క్రాస్ తీసుకుంటే, ఇక్కడ ఎక్కువ ఫ్లక్స్ ఉంది, ఇక్కడ తక్కువ ఫ్లక్స్ ఉంది. సో కండక్టర్ ఎలా మూవ్ అవుతుంది, ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. సో ఇఫ్ ద కండక్టర్ ఇలా మూవ్ అవుతుందంటే, సో టోటల్ గా రోటర్ ఎలా మూవ్ అవుతుంది, రోటర్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. సో బేసిక్, సింపుల్ బేసిక్. సో మనకి బేసిక్స్ తెలిస్తే చాలు. సో ఏంటా బేసిక్స్, నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ కి ఫ్లక్స్ వెళ్తుంది, కంగారు ఏం పడద్దు. ఇక్కడ సింపుల్, నార్త్ పోల్ నుంచి సౌత్ పోల్ కి ఫ్లక్స్ వెళ్తుంది. సో ఇక్కడ డాట్ తీసుకుంటే యాంటీ క్లాక్ వైజ్ లో ఫీల్డ్ లైన్స్ ఉన్నాయి, క్రాస్ తీసుకుంటే క్లాక్ వైజ్ లో ఉన్నాయి. మీరు నెట్ ఫ్లక్స్ ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఈ పోర్షన్ లో ఎక్కువ ఫ్లక్స్ లైన్స్ వచ్చినాయి, ఇక్కడ ఎక్కువ ఫ్లక్స్ వచ్చినాయి. ఇక్కడ ఆపోజిట్ లో ఉన్నాయి కాబట్టి 0 అయింది, ఇక్కడ 0 అయింది. అంటే ద టోటల్ కరెంట్ ఏమవుతుంది, సో ఇలా వచ్చింది టోటల్ కరెంట్. టోటల్ ఫ్లక్స్ అనేది, నెట్ ఫ్లక్స్ అనేది ఇలా వచ్చింది. సో మనకి ఎప్పుడు కూడా టార్క్ ఏ డైరెక్షన్ ఉంటుంది, హై ఫ్లక్స్ నుంచి లో ఫ్లక్స్ డెన్సిటీకి ఉంటుంది. సో ఇక్కడ హై ఫ్లక్స్ డెన్సిటీ ఉంది, ఇక్కడ లో ఫ్లక్స్ డెన్సిటీ ఉంది. సో అనేది ఫోర్స్ అనేది ఇక్కడ ఇండ్యూస్ అవుతుంది. సో ఫోర్స్ ఇక్కడ ఈ డైరెక్షన్ లో, ఈ కండక్టర్ లో ఈ డైరెక్షన్ లో, ఈ కండక్టర్ లో ఈ డైరెక్షన్ లో ఇండ్యూస్ అవుతుంది. సో క్లాక్ వైజ్ డైరెక్షన్ లో మోటార్ రొటేట్ అవుతుంది, రైట్. సో నౌ ఇప్పుడు ఏం చేద్దామంటే జనరేటింగ్ ప్రిన్సిపల్ చూద్దాం. సో ఇక్కడ టార్క్ ఇండ్యూస్ అయింది, ఎలా ఇండ్యూస్ అయింది. సో ఒక కండక్టర్ మనం ప్లేస్ చేసాం. సో ఫీల్డ్ లో ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ పెట్టినప్పుడు, ఫ్లక్స్ లో, సో ఫ్లక్స్ లైన్స్ మధ్యలో ఒక కరెంట్ క్యారింగ్ కండక్టర్ పెట్టినప్పుడు ఇట్ ఎక్స్పీరియన్సెస్ ఏ ఫోర్స్. సో అది మోటార్ ప్రిన్సిపల్. సో అలాగే మనం జనరేటర్ యాక్షన్ చూద్దాం. సో జనరేటర్ యాక్షన్ చూద్దాం. సో జనరేటర్ యాక్షన్ ఎలా ఉంటుంది. సో జనరేటర్ యాక్షన్ కి మనం ఇక్కడ కూడా ఒక కరెంట్, ఒక ఆర్మేచర్ కండక్టర్ తీసుకుందాం. సో రెండు కండక్టర్స్ తీసుకుందాం. సో ఇక్కడ ఒక కండక్టర్, సో ఇక్కడ ఒక కండక్టర్ తీసుకుందాం, రైట్. సో ఇప్పుడు సో ఇక్కడ ఫీల్డ్ లైన్స్ ఇలా ఉంటాయి కదా, నార్త్ నుంచి సౌత్ కు లేదా సౌత్ నుంచి నార్త్. ఫర్ ఎగ్జాంపుల్ సౌత్ పోల్, దీన్ని నార్త్ పోల్ అనుకుందాం. సో నాకు ఈజీగా ఉంటుంది కరెంట్ డైరెక్షన్ చూపించడానికి, దీన్ని నార్త్ పోల్ కింద తీసుకుంటున్నాను, సో దీన్ని సౌత్ పోల్ కింద తీసుకుంటున్నాను. సో ఫ్లక్స్ లైన్స్ ఎప్పుడు ఎలా ఉంటాయి, నార్త్ లో ఆరిజినేట్ అవుతుంది, సౌత్ లోకి ఎంటర్ అవుతుంది. సో అంటే సో ఫ్లక్స్ లైన్స్ డైరెక్షన్ అనేది ఇలా ఉంది, పైకి తీసుకోవాలి కదా, నార్త్ నుంచి సౌత్. సో నార్త్ నుంచి సౌత్ కి ఇలా ఉంది, రైట్. సో ఇక్కడ నేను ఏం ఫైండ్ అవుట్ చేయాలి జనరేటర్ లో, సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో అది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి, సో రైట్ హ్యాండ్, సో రైట్ హ్యాండ్ ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ నుంచి ఫైండ్ అవుట్ చేయాలి. సో నేను ఫర్ ఎగ్జాంపుల్ ఈ కండక్టర్స్ ని ఒక ప్రైమ్ ఓవర్ యూజ్ చేసుకొని, సో జనరేటర్ కాబట్టి ప్రైమ్ ఓవర్ యూజ్ చేసుకొని ఏ డైరెక్షన్ లో రొటేట్ చేస్తున్నానంటే ఈ డైరెక్షన్ లో రొటేట్, క్లాక్ వైజ్ లో రొటేట్ చేస్తాను అనుకుందాం, క్లాక్ వైజ్ లో రొటేట్ చేస్తాను అనుకుందాం. సో క్లాక్ వైజ్ లో రొటేట్ చేసినప్పుడు సో ఈ కండక్టర్స్ లో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఏ డైరెక్షన్ లో ఉంటుందని మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలా ఉంటుంది, సో లెట్ us see. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లాక్ వైజ్ లో ఉంది. సో మనం ఇక్కడ ఏం ఫైండ్ అవుట్ చేయాలి, ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ డైరెక్షన్. సో థంబ్ ఇండికేట్స్ ద మోషన్ ఆఫ్ ది కండక్టర్ విత్ రెస్పెక్ట్ టు ఫీల్డ్ అండ్ forefinger indicates the flux direction. So this middle finger indicates the induced EMF. అంటే మనం మిడిల్ ఫింగర్ డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఫ్లక్స్ ఎలా ఉంది,
నార్త్ నుంచి సౌత్ కి అంటే పైకి ఉంది. ఈ కండక్టర్ లో ఫైండ్ అవుట్ చేద్దాం. సో పైకి ఉంది. సో ఈ కండక్టర్ ఎలా మూవ్ అవుతుంది? ఈ డైరెక్షన్ లో మూవ్ అవుతుంది. సో ఈ డైరెక్షన్ లో థంబ్ ఇండికేట్స్ మోషన్ ఆఫ్ ది కండక్టర్. సో మనకి ఎలా ఉంది ఇప్పుడు? ఈ మిడిల్ ఫింగర్ ఎలా ఉంది? సో టువర్డ్స్ మై డైరెక్షన్, టువర్డ్స్ ది అబ్జర్వర్ ఉంది. సో టువర్డ్స్ ది అబ్జర్వర్ కరెంట్ వచ్చిందంటే ఇక్కడ ఏముంటుంది? డాట్ ఉంటుంది, రైట్? డాట్ ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ కరెంట్ ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, డెఫినెట్ గా క్రాస్ వస్తుంది. అది ఎలా వస్తుందో చూడండి కావాలంటే. సో ఇప్పుడు ఇక్కడ క్లాక్ వైజ్ లో మూవ్ అవుతుంది కాబట్టి సో ఇక్కడ కరెంట్ డైరెక్షన్ ఏంటి? ఇలా ఉంది. సో ఇప్పుడు ఈ డైరెక్షన్ లో ఉంది. సో కరెంట్ డైరెక్షన్ ఏంటి? సో ఫ్లక్స్ డైరెక్షన్ అనేది 4 ఫింగర్ ఫ్లక్స్ డైరెక్షన్. సో ఇది ఈ డైరెక్షన్ లో ఉంది. సో కరెంట్ డైరెక్షన్ మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇదేంటి ఇక్కడ? సో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ డైరెక్షన్. సో ఇట్ ఈస్ ద మోషన్ ఆఫ్ ది కండక్టర్. సో థంబ్ మోషన్ ఆఫ్ ది కండక్టర్, కన్ఫ్యూజ్ అవ్వద్దు. సో ఇక్కడ 4 ఫింగర్ ఫ్లక్స్ డైరెక్షన్ కింద నుంచి పైకి వెళ్తుంది. సో ఇది మిడిల్ ఫింగర్. సో మిడిల్ ఫింగర్ ఏ డైరెక్షన్ లో ఉంది? సో అవే ఫ్రమ్ ది అబ్జర్వర్. సో ఇట్ ఈస్ ద క్రాస్. సో క్రాస్. సో ఇక్కడ మనం తీసుకుంటే సో ఇది డీసీ మోటార్ లో టార్క్ డైరెక్షన్ ఎలా ఉంటుంది, ఈఎంఎఫ్ డైరెక్షన్ ఎలా ఉంటుందో చూసాం. సో టార్క్ డైరెక్షన్ కి ఏ రూల్ మనం ఏది అప్లై చేయలేదు, సింపుల్ గా సో ఉన్న బేసిక్స్ అప్లై చేసి టార్క్ డైరెక్షన్ ఫైండ్ అవుట్ చేసాం. సో ఇక్కడ రైట్ హ్యాండ్ రూల్, ఫ్లెమింగ్స్ రైట్ హ్యాండ్ రూల్ యూజ్ చేసుకుని సో ఇక్కడ ఈఎంఎఫ్ ఫైండ్ అవుట్ చేసాం. బట్ మీరు కన్సిడర్ చేస్తే మోటార్ అండ్ జనరేటర్ ప్రిన్సిపల్ తీసుకుంటే సో మోటార్ లో వచ్చేటప్పటికి మోటార్ యాక్షన్ ఉంటుంది, జనరేటర్ యాక్షన్ ఉంటుంది. సో ఇది మోటార్ యాక్షన్, ఇది జనరేటర్ యాక్షన్. జనరేటర్ లో కూడా మోటార్ యాక్షన్ ఉంటుంది, జనరేటర్ యాక్షన్ ఉంటుంది. సో ఎందుకని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మోటార్ ప్రిన్సిపల్ ఏంటి? వెన్ ఎవర్ ద కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్డ్ ఇన్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇట్ ఎక్స్పీరియన్సెస్ ఎ ఫోర్స్. సో అలాగే వెన్ ఎవర్ ద సో కండక్టర్ కట్స్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈఎంఎఫ్ విల్ బి ఇండ్యూస్డ్. సో ఇనిషియల్ గా ఇది కండక్టర్. సో నేను ఇది ప్రైమ్ మూవ్ తో మూవ్ చేసినప్పుడు ఏమైంది? సో ఇందులో ఇండ్యూస్డ్ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది ఫారడేస్ లా ప్రకారం. ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయితే కరెంట్ ఫ్లో అవుతుంది కదా. సో కరెంట్ ఫ్లో అవుతుంది. సో కరెంట్ అనేది నేను సో ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయింది, కరెంట్ కూడా ఫ్లో అవుతుంది. సో ఇప్పుడు ఏంటి? ఈ ఫీల్డ్ లో కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్ చేస్తే ఏమవుతుంది? ఇక్కడ కూడా టార్క్ ఇండ్యూస్ అవుతుంది. బట్ ఆ టార్క్ ఎలా ఉంటుందంటే సో విచ్ ఈస్ కాల్డ్ as ఎలక్ట్రోమాగ్నెటిక్ టార్క్. సో విచ్ ఈస్ ఆపోజిట్ టు ద ప్రైమ్ మూవర్ టార్క్. సో ఈ డైరెక్షన్ లో ఇండ్యూస్ అవుతుంది అండ్ ఇట్ ఈస్ ఆపోజిట్ టు ద ప్రైమ్ మూవర్ టార్క్. సో ప్రైమ్ మూవర్ టార్క్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది. ప్రైమ్ మూవర్ టార్క్ కి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉంటుంది. సో ఇక్కడ కూడా అంతే. సో ఇనిషియల్ గా మోటార్ అంటే ఏంటి? సో ఒక మోటార్ తీసుకున్నప్పుడు మనం సప్లై ఫీల్డ్ కి సప్లై ఇస్తాం, ఆర్మేచర్ కి సప్లై ఇస్తాం. సప్లై ఇచ్చినప్పుడు ఏమవుతుంది? ఫీల్డ్ లో కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్ చేసాం. సో ఇట్ ఎక్స్పీరియన్సెస్ ఏ ఫోర్స్. సో రొటేట్ అవుతుంది. సో ఇప్పుడు ఈ ఫీల్డ్ లో ఏమవుతుంది? ఈ కండక్టర్ రొటేట్ అవుతుంది. సో మోటార్ యాక్షన్ డెవలప్ అయిన తర్వాత ఈ కండక్టర్ రొటేట్ అవుతుంది అంటే జనరేటర్ ప్రిన్సిపల్ కూడా అప్లై అవుతుంది. సో ఇక్కడ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది విచ్ ఈస్ ఈక్వల్ టు బ్యాక్ ఈఎంఎఫ్ అంటాం. సో ఇక్కడ ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ ని జనరేటెడ్ ఈఎంఎఫ్ అంటాం. సో ఇక్కడ ఇండ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ ని బ్యాక్ ఈఎంఎఫ్ అంటాం. సో నో నీడ్ టు కన్ఫ్యూజ్. సో వెరీ సింపుల్ అండ్ ఇట్ ఈస్ డిరైవ్డ్ ఫ్రమ్ ది బేసిక్స్. సో బేసిక్స్ నుంచి డిరైవ్ చేసాం. సో నెక్స్ట్ ఏం చూద్దాం అంటే సో ఇండక్షన్ మోటార్ గురించి చూద్దాం. సో ఇండక్షన్ మోటార్లు ఏంటి? స్టేటార్ అనేది ఒక డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్ అని చెప్పాను. సో రోటార్ అనేది ఒక క్లోజ్డ్ సర్క్యూట్ అని చెప్పాను. సో స్టేటార్ కి సప్లై ఇచ్చినప్పుడు అక్కడ ఒక ఫీల్డ్ ఇండ్యూస్ అవుతుంది. సో విచ్ ఈస్ హ్యావింగ్ ద నేచర్ ఆఫ్ ద రొటేషన్. ఆ ఫీల్డ్ కి రొటేట్ అయ్యే నేచర్ ఉంటుంది. సో అంటే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండ్యూస్ అవుతుంది. అది మన ఆర్మేచర్ ని ఎప్పుడైతే కట్ చేస్తుందో సో కట్ చేసినప్పుడు ఇక్కడ కూడా సో కరెంట్ ఇండ్యూస్ అవుతుంది. సో ఇట్ కెన్ కాజ్ ద రొటేషన్ ఇన్ ద రోటర్. సో దాన్ని ఎలా చూడాలి? సో లెట్ us see. సో అది ఎలా అబ్జర్వ్ చేయాలంటే సో ఫస్ట్ దానికన్నా ముందు రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే ఏంటో తెలియాలి. సో లెట్ us see what is rotating magnetic field. సో రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే సో ఇక్కడ మన డెఫినిషన్ చూడండి. సో ఏ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ హ్యాస్ ద కాన్స్టెంట్ మ్యాగ్నిట్యూడ్. సో కాన్స్టెంట్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. సో అంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్, రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ లో మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కి సో ఒక కాన్స్టెంట్ వాల్యూ ఉంటుంది అండ్ ఇట్ రొటేట్స్ ఇన్ ద స్పేస్ ప్రొడ్యూస్డ్ బై ది పాలీఫేజ్ ఏసీ కరెంట్స్. సో పాలీఫేజ్ ఏసీ కరెంట్స్ ఉండాలి. 2 phase, 3 phase, 5 phase అలా పాలీఫేజ్ ఏసీ కరెంట్స్ ఉండాలి. దట్ ఆర్ టైమ్ డిస్ప్లేస్డ్. సో మనం ఉండే కరెంట్స్ కి ఎలా ఉండాలి? పాలీఫేజ్ ఏసీ మనకి ఇచ్చే కరెంట్స్ ఎలా ఉండాలి? టైమ్ డిస్ప్లేస్డ్ అయి ఉండాలి. నేను చెప్తాను టైమ్ డిస్ప్లేస్డ్ అంటే ఏంటో. అండ్ దట్ ఆర్ స్పేస్ డిస్ప్లేస్డ్ బై ది సేమ్. అంటే టైమ్ డిస్ప్లేస్మెంట్ ఎంత ఉందో స్పేస్ డిస్ప్లేస్మెంట్ కూడా అంతే ఉండాలి. సో ఓవరాల్ గా ఏంటో చూద్దాం. సో ఒక స్టేటర్ వైండింగ్ కి నేను 3 phase సప్లై ఇచ్చినప్పుడు సో టైం డిస్ప్లేస్మెంట్ ఎంత ఉందో పాలీఫేజ్ సప్లై ఇచ్చినప్పుడు లెట్ us assume that పాలీఫేజ్ సప్లై 3 phase, 5 phase, 7 phase అలా పాలీఫేజ్ సప్లై ఇచ్చినప్పుడు అక్కడ టైం డిస్ప్లేస్మెంట్ కరెంట్స్ కి ఎంతైతే
కరెంట్ కి ఉండే టైం డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంటుందో నేను స్పేస్ వైండింగ్స్ ని కూడా అదే స్పేస్ డిస్ప్లేస్మెంట్ తో పెట్టినప్పుడు దేర్ విల్ బి ద రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండ్యూస్డ్. రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండ్యూస్ అవుతుంది. సో మీకు ఇంకా క్లియర్ గా అర్థం కావడానికి సో లెట్ us see here. సో ఒక యానిమేషన్ చూద్దాం. సో మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది. సో రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా అర్థం చేసుకోవాలో చూద్దాం. సో ఒక చిన్న షార్ట్ స్టోరీ చెప్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఎగ్జిబిషన్కి వెళ్ళినప్పుడు జైంట్ వీల్ చూస్తాం. సో ఈ జైంట్ వీల్ లో 6 క్యాబిన్స్ ఉన్నాయి అనుకోండి. ఒక 6 క్యాబిన్స్ ఉన్నాయి. సో ఇమాజిన్ దట్. సో జైంట్ వీల్ కి ఒక 6 క్యాబిన్స్ ఉన్నాయి ఇలాగ. సో 1 2 3 4 5 6 క్యాబిన్స్ ఉన్నాయి. సో ఇక్కడ ఈ క్యాబిన్స్ మధ్యలో డిస్టెన్స్ ఏదైతే ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ ఏ క్యాబిన్ అండ్ బి క్యాబిన్ ఇక్కడ ఉన్నాయి, సి క్యాబిన్ ఇక్కడ ఉంది. సో ఏ బి ఇక్కడ ఉంది, సి క్యాబిన్ ఇక్కడ ఉంది. సో ఏ డాష్ క్యాబిన్ ఇక్కడ ఉంది అనుకోండి, బికి ఆపోజిట్ లో బి డాష్, సికి ఆపోజిట్ లో సి డాష్ క్యాబిన్ ఉంది అనుకోండి. సో ఇమాజిన్ దట్. సో స్పేస్ డిస్ప్లేస్మెంట్ అంటే సో అందులో ఉన్న స్లాట్స్ ఫిజికల్ గా ఎలా ప్లేస్ చేసామని. సో మనం జైంట్ వీల్ లో ఉన్న ఒక్కసారి మనం క్యాబిన్స్ ఫిక్స్ చేసాం అనుకోండి, సో మనం చేంజ్ చేయగలమా? చేయలేం. సో ఇక్కడ అలాగే సో స్టేటర్ లో స్లాట్స్ కూడా సో ఏ కి బి కి మధ్యలో ఉండే డిస్టెన్స్ ఏదైతే ఉందో, రెండు ఫేజ్ల మధ్యలో ఉన్న డిస్టెన్స్, సో ఈ డిస్ప్లేస్మెంట్ ఏదైతే ఉందో, సో విచ్ ఈస్ కాల్డ్ ఫిజికల్ డిస్ప్లేస్మెంట్ ఏదైతే ఉందో దాన్ని స్పేస్ డిస్ప్లేస్మెంట్ అని అంటాం. సో ఏ బిసి 3 క్యాబిన్స్ ఉన్నాయి అనుకోండి ఇనిషియల్ గా, ఏ బిసి. సో ఏ కి బి కి మధ్యలో 120 డిగ్రీస్ ఉందనుకుందాం, బి కి సి కి మధ్యలో 120 డిగ్రీస్, సో సి కి ఏ కి మధ్యలో 120 డిగ్రీస్ ఉందనుకుందాం. స్పేస్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటంటే సో ఇలా ప్లేస్ చేయడాన్ని ఈ ఫిజికల్ డిస్ప్లేస్మెంట్ ఏదైతే ఉందో సో దాన్ని స్పేస్ డిస్ప్లేస్మెంట్ అని అంటాం. సో టైం డిస్ప్లేస్మెంట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో దీన్ని మన మోటార్ తో కంపేర్ చేసుకుందాం, ఇండక్షన్ మోటార్ తో. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంది జైంట్ వీల్. సో అలాగే ఇక్కడ కండక్టర్స్ ఉన్నాయి. సో ఈ జైంట్ వీల్ క్యాబిన్స్ ప్లేస్ లో సో ఇప్పుడు నేను స్లాట్స్ పెట్టాను అనుకోండి. ఏ అనే స్లాట్ ని సో ఏ అనే ఒక స్లాట్ తీసుకున్నాను. సో అది ఇక్కడ టాప్ లో పెట్టాం అనుకుందాం. సో బి దానికి 120 డిగ్రీస్ దగ్గర ఒక స్లాట్ పెట్టాను, సి 120 డిగ్రీస్ దగ్గర ఇంకొక స్లాట్ పెట్టాను, బికి సికి 120. సో రిమైనింగ్ స్లాట్స్ అన్ని అరేంజ్ చేసాం. సో అది కూడా చూద్దాం. సో ఫస్ట్ సో ఈ రెండు కంపారిజన్ ఇలా ఉంది. సో ఇప్పుడు వచ్చేటప్పటికి సో నెక్స్ట్ స్పేస్ డిస్ప్లేస్మెంట్ తీసుకుంటే, స్పేస్ డిస్ప్లేస్మెంట్ అంటే ఫిజికల్ డిస్ప్లేస్మెంట్. సో ఈ రెండింటి మధ్యలో డిస్టెన్స్, ఏ కి బి కి మధ్యలో ఫిజికల్ డిస్ప్లేస్మెంట్ ఎంత? 120 డిగ్రీస్. సో బి కి సి కి మధ్యలో ఫిజికల్ డిస్ప్లేస్మెంట్ ఎంత? 120 డిగ్రీస్. బట్ ఇక్కడ ఇట్ ఈస్ ఫిజికల్ డిస్ప్లేస్మెంట్, బట్ మీ ఎలక్ట్రికల్ డిగ్రీస్ తో కన్సిడర్ చేసుకోవాలి. సో అదేంటో కూడా చెప్తాను. సో ఇక్కడ స్టేటర్ స్లాట్స్ కూడా మనం అలాగే తీసుకుందాం, రైట్? స్టేటర్ స్లాట్స్ కూడా అలాగే తీసుకుందాం. సో అలాగే టైం డిస్ప్లేస్మెంట్ అంటే ఒక స్టేటర్ వైండింగ్ కి 3 సప్లైస్ ఇస్తాం, 3 ఫేజ్ సప్లై ఇస్తాం. ఈ 3 కరెంట్స్ అనేవి సో ఈ 3 కరెంట్స్ మధ్యలో ఎంతైతే ఫేజ్ డిస్ప్లేస్మెంట్ ఉంటుందో సో విచ్ ఈస్ కాల్డ్ as టైం డిస్ప్లేస్మెంట్. అంటే ఐఏ, ఐబి, ఐసి ఇలా 3 కరెంట్స్ ఉన్నాయి అనుకుందాం. సో ఒక్కొక్క కరెంట్ కి మధ్యలో ఎంత డిస్ప్లేస్మెంట్ ఉంటుంది? సో ఈచ్ కరెంట్ విల్ బి సో 3 ఫేజ్ తీసుకుంటే 120 డిగ్రీస్ ఎలక్ట్రికల్ ఉంటుంది. సో 3 ఫేజ్ తీసుకుంటే 120 డిగ్రీస్ ఎలక్ట్రికల్ ఉంటుంది కాబట్టి దే ఆర్ డిస్ప్లేస్డ్ బై ది 120 డిగ్రీస్. సో దాన్ని ఏమంటాం అంటే టైం డిస్ప్లేస్మెంట్ అని అంటాం. సో ఇప్పుడు ఇక్కడ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సో ఇక్కడ ఎలా ఉందో చూద్దాం. సో రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అర్థం చేసుకుందాం. సో ఈ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అర్థం చేసుకోవడానికి సో లెట్ us గో బై ది బేసిక్ సింపుల్ బేసిక్స్ నుంచి అర్థం చేసుకుందాం. సో ఒక 15 minutes లో రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అర్థం అయిపోతుంది మీకు. సో ఫర్ ఎగ్జాంపుల్ the first point is it has a constant magnitude ఉండాలి, రైట్? సో అంటే నేను దాని ఫ్లక్స్ రిజల్టెంట్ ఫీల్డ్ తీసుకుంటే ఇట్ హ్యాస్ ది కాన్స్టెంట్ మ్యాగ్నిట్యూడ్. సో ఒక కాన్స్టెంట్ అవుతుంది, దాని వాల్యూ అనేది ఇట్ డిపెండ్స్ ఆన్ సప్లై. సో దీన్ని డికంపోజ్ చేద్దాం. సో నెక్స్ట్ ఏం చేద్దాం అంటే ఇట్ ఈస్ రొటేట్స్ ఇన్ ద స్పేస్ లో రొటేట్ అవుతుంది, అంటే కాన్స్టెంట్ గా ఒక దగ్గర ఉండదు, ఆ ఫీల్డ్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది ఇలాగా రిజల్టెంట్ ఫీల్డ్, రైట్? సో అండ్ సో ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ బై ది పాలీఫేజ్ కరెంట్, అంటే 2 ఫేజ్ కానీ 3 ఫేజ్ కానీ 5 ఫేజ్ కానీ అలా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను 3 ఫేజ్ తీసుకున్నాను అనుకుందాం. ఫేజ్ డిస్ప్లేస్మెంట్ ఎంత ఉంటుంది? 3 ఫేజ్ తీసుకుంటే 360/3. సో 5 ఫేజ్ తీసుకుంటే సో ఎంత ఉంటుంది? సో 360/5. సో విచ్ ఇస్ ఫేజ్ డిస్ప్లేస్మెంట్. అంటే ఫేజ్ డిస్ప్లేస్మెంట్ ఉన్న కరెంట్స్ సో విచ్ ఇస్ కాల్డ్ as టైం డిస్ప్లేస్మెంట్ కూడా అంటాం. సో ఈ రెండింటి మధ్యలో ఉంటాయి. అంటే 360/3 అంటే ఇక్కడ ఎంత ఉంటుంది? 120 డిగ్రీస్. అంటే ఒక కరెంట్ కి ఇంకో కరెంట్ కి మధ్యలో సో 3 ఫేజ్ ఎలా ఉంది? 120 డిగ్రీస్ ఎలక్ట్రికల్ ఉంటుంది. సో 120 డిగ్రీస్ ఎలక్ట్రికల్, రైట్? సో ఇప్పుడు 5 ఫేజ్ ఉంది. సో నెక్స్ట్ ఏమన్నా
ఇట్ ఈస్ ఫేజ్ డిస్ప్లేస్డ్ బై సేమ్. సో మెకానికల్ యాంగిల్ కూడా అంటే టైం డిస్ప్లేస్మెంట్ ఈజ్ ఈక్వల్ టు 120 degrees. సో కరెంట్ ఉన్నది టైం డిస్ప్లేస్మెంట్ అంటే ఇది. సో ఇప్పుడు ఫేజ్ డిస్ప్లేస్మెంట్ అంటే ఏంటి? సో మెకానికల్ యాంగిల్ బిట్వీన్ మెకానికల్ యాంగిల్. సో అది కూడా స్పేస్ డిస్ప్లేస్మెంట్ కూడా టైం డిస్ప్లేస్మెంట్ ఎంత ఉందో అంతే తీసుకోవాలి. అంటే ఇది 120 degrees ఎలక్ట్రికల్, 120 degrees ఎలక్ట్రికల్ తీసుకోవాలి, రైట్? సో 120 degrees ఎలక్ట్రికల్ తీసుకోవాలి. సో అంటే టైం డిస్ప్లేస్మెంట్ ఈక్వల్ టు స్పేస్ డిస్ప్లేస్మెంట్ ఉన్న వైండింగ్ తీసుకొని, అలాంటి వైండింగ్ తీసుకొని, సో దాని 3-phase సప్లై, మన 3-phase AC సప్లై కూడా అది 120 degrees డిస్ప్లేస్మెంట్ అనేది కనెక్ట్ చేసినప్పుడు, సో పాలీఫేజ్ వైండింగ్ ఇచ్చినప్పుడు, సో అందులో ఒక రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండ్యూస్ అవుతుంది. సో ఒక మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండ్యూస్ అవుతుంది, దానికి రొటేటింగ్ నేచర్ ఉంటుంది. సో ఇట్ హ్యాస్ ద కాన్స్టెంట్ మ్యాగ్నిట్యూడ్. సో కాన్స్టెంట్ ఏ టైం ఇన్స్టెంట్ లో తీసుకున్నా కానీ కాన్స్టెంట్ మ్యాగ్నిట్యూడ్ ఉంటుంది. సో విచ్ ఈస్ ఈక్వల్ టు రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్. సో ఇది అర్థం చేసుకోవడానికి మినిమం బేసిక్స్ కొన్ని కావాలి. ఆ బేసిక్స్ ఏంటో నేను చెప్తాను ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్, సో మనకి స్లాట్స్ పర్ పోల్ అంటే ఏంటో తెలియాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు దీని మొత్తాన్ని కూడా సో ఎలా అనాలిసిస్ చేద్దాం అనుకుంటున్నా అంటే టూ పోల్ 6 slot మిషన్ తీసుకుందాం అనుకుంటున్నా. అంటే 6 slots ఉండాలి, 2 poles ఫామ్ అవ్వాలి. సో ఇందులో నాకు తెలియాల్సింది ఏంటంటే స్లాట్స్ పర్ పోల్. సో అంటే ఒక కండిషన్ ఏంటంటే స్లాట్స్ పర్ పోల్ ఎన్ని ఉండాలి? 6 slots ఉన్నాయి, 2 poles ఉన్నాయి. సో అంటే ఒక పోల్ కి ఎన్ని స్లాట్స్ ఎలా అసైన్ చేయవచ్చు అంటే 6/2, 3 slots పర్ పోల్ అంటే, సో అండర్స్టాండ్. సో ఒక పోల్ ఫామ్ అవ్వడానికి ఎన్ని స్లాట్స్ మనం యూజ్ చేసుకుంటున్నామో అది స్లాట్స్ పర్ పోల్. సో విచ్ ఇస్ ఈక్వల్ టు 3. సో ఉన్న 6 slots లో 3 slots ఒక పోల్ ఫామ్ అవడానికి యూజ్ చేసుకుంటున్నాం. సో ఇంకొక 3 slots ఇంకొక పోల్ ఫామ్ అవడానికి యూజ్ చేసుకుంటున్నాం. స్లాట్స్ పర్ పోల్ ఫర్ ఫేజ్. సో ఇది ఏ సిస్టమ్ యూజ్ చేసుకుంటున్నాం? 3-phase సిస్టమ్ కాబట్టి 3/3. సో 1 అంటే ఒక్కొక్క ఫేజ్ నుంచి, సో ఒక ఫేజ్ కన్సిడర్ చేసుకుంటే ఒక్కొక్క ఫేజ్ నుంచి ఒక స్లాట్ యూజ్ చేసుకుంటాం. అంటే ఏబిసి 3 phases అయితే ఏలో ఒక ఫేజ్ ని యూజ్ చేసుకుంటున్నాం, ఒక కండక్టర్ యూజ్ చేసుకుంటున్నాం, బిలో ఒక ఫేజ్ ని, సిలో ఒక ఫేజ్ ని. సో అంటే ఒక స్లాట్ మాత్రమే ఒక ఫేజ్ లో యూజ్ చేసుకుంటున్నాం, రైట్? సో ఒక ఫేజ్ లో ఒక స్లాట్ యూజ్ చేసుకుంటున్నాం ప్రొడ్యూస్ అవడానికి. సో అలాగే కాయిల్ స్పాన్. సో కాయిల్ స్పాన్ అంటే 2 coils మధ్యలో ఉండే డిస్టెన్స్ ని కాయిల్ స్పాన్ అంటాం. సో కాయిల్ స్పాన్ అంటే 2 coils. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీనికి కాయిల్ స్పాన్ అంటే ఏం తీసుకుంటాం? సో ఇలా ఒక కాయిల్ ఉందనుకోండి, మనకి ఈ 2 కండక్టర్స్ మధ్యలో ఏదైతే డిస్టెన్స్ ఉందో, సో ఈ డిస్టెన్స్ ని కాయిల్ స్పాన్ కింద కన్సిడర్ చేసుకుంటాం, రైట్? సో అలాగే పోల్ పిచ్ అంటే ఏంటి? సో పోల్ పిచ్ అంటే సో 2 పోల్స్ అంటే 2 పెయిర్ ఆఫ్ పోల్స్ మధ్యలో డిస్టెన్స్ ని, ఫర్ ఎగ్జాంపుల్ ఇలా నార్త్ సౌత్ సో ఇలా పోల్స్ ఉన్నాయనుకోండి, ఈ 2 పోల్స్ మధ్యలో ఏదైతే డిస్టెన్స్ ఉంటుందో దీన్ని పోల్ పిచ్ అని అంటాం. రైట్? సో పోల్ పిచ్ వచ్చేటప్పటికి పెయిర్ ఆఫ్ పోల్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎన్ని పోల్స్ ఉన్నాయి? ఇక్కడ 2 poles ఉన్నాయి. సో అంటే సో పోల్ పిచ్ ఏమవుతుంది? టోటల్ డిగ్రీస్ 360 degrees 180 degrees దగ్గర సో ఒక పోల్ అవుతుంది. 2 poles అంటే సో 180 degrees కన్సిడర్ చేసుకుంటాం. సో పోల్ పిచ్ ఇక్కడ వచ్చేటప్పటికి 180 degrees ఎలక్ట్రికల్ ఉంటుంది. సో ఈ కేసులో 180 degrees ఎలక్ట్రికల్ ఉంటుంది. బట్ ఈ ఎలక్ట్రికల్ ఏంటి, మెకానికల్ ఏంటి? సో దర్ ఇస్ ఏ సో రొటేషన్ ఉంది. సో రొటేషన్ ఏంటి? థీటా ఎలక్ట్రికల్ ఈక్వల్ టు P/2 ఇంటూ థీటా మెకానికల్, రైట్? అంటే ఒక పెయిర్ ఆఫ్ పోల్స్ మధ్యలో, అంటే ఒక నార్త్ పోల్ ఒక సౌత్ పోల్ మధ్యలో ఒక కండక్టర్ ఒక రొటేషన్ కంప్లీట్ చేస్తే, అంటే 1 pair ఆఫ్ పోల్స్ మధ్యలో ఒక రొటేషన్ కంప్లీట్ చేస్తే 1 cycle ఆఫ్ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. సో అంటే ఈఎంఎఫ్ ఇండ్యూస్ అయ్యేదాన్ని ఎలక్ట్రికల్ యాంగిల్ అంటాం. సో ఫిజికల్ గా ఉండేదాన్ని మెకానికల్ యాంగిల్ అంటాం. సో ఇక్కడ మనకి టైం డిస్ప్లేస్మెంట్, ఫేజ్ డిస్ప్లేస్మెంట్ దీని నుంచే తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్, సో ఇక్కడ కన్సిడర్ చేసుకోండి. సో థీటా ఎలక్ట్రికల్ ఈక్వల్ P/2 ఇంటూ థీటా మెకానికల్. సో మనం ఎన్ని పోల్స్ కన్సిడర్ చేసుకుంటున్నాం ఈ అనాలిసిస్ కి? 2 poles కన్సిడర్ చేసుకుంటాం. సో 2 poles అంటే, సో ఇక్కడ 2 poles తీసుకుంటే థీటా ఎలక్ట్రికల్ ఈక్వల్ టు థీటా మెకానికల్. సో థీటా ఎలక్ట్రికల్ ఈక్వల్ థీటా మెకానికల్ అంటే సో 120 degrees ఎలక్ట్రికల్ కన్సిడర్ చేసుకుంటున్నాం. మనం ఎలక్ట్రికల్ యాంగిల్ ఎంత కన్సిడర్ చేసుకుంటున్నాం? టైం డిస్ప్లేస్మెంట్ ఎంత? 120 degrees ఎలక్ట్రికల్. టైం డిస్ప్లేస్మెంట్ వచ్చి 120 degrees ఎలక్ట్రికల్. సో అప్పుడు మెకానికల్ యాంగిల్ కూడా ఎంత అవ్వాలి? సో ఇట్ ఈస్ ఆల్సో 120 degrees పెట్టాలి. సో 120 degrees పెట్టాలి. సో 120 degrees మెకానికల్ యాంగిల్
ఈక్వల్ టు 180 డిగ్రీస్ ఎలక్ట్రికల్. సో ఈ కేసులో ఫర్ ఎగ్జాంపుల్ నేను 4 పోల్ మిషన్ కి డ్రా చేయాలనుకున్నాను. P ఈక్వల్ 4 తీసుకోండి. 4 పోల్ మిషన్ తీసుకున్నాను అనుకోండి. సో ఎలా డ్రా చేస్తాం? సో P ఈక్వల్ 4 తీసుకుంటే θ ఎలక్ట్రికల్ ఈక్వల్ P/2 ఇంటూ θ మెకానికల్. అంటే θ ఎలక్ట్రికల్ ఈక్వల్ టు సో θ ఎలక్ట్రికల్ ఈక్వల్ టు P/2 అంటే 4 పోల్స్ 4/2 అంటే 2 ఇంటూ సో θ మెకానికల్. సో నాకు ఇక్కడ 120 డిగ్రీస్ కావాలనుకోండి, ఇది 120 డిగ్రీస్ కావాలనుకోండి. సో θ మెకానికల్ ఏమవుతుంది? 120/2 60 డిగ్రీస్. సో నేను 60 డిగ్రీస్ మెకానికల్ యాంగిల్ పెడితే అంటే ఒక స్లాట్ కి ఇంకొక స్లాట్ కి అంటే ఒక ఫేజ్ కి ఇంకో ఫేజ్ కి మధ్యలో 60 డిగ్రీస్ మెకానికల్ మెయింటైన్ చేస్తే సో నాకు ఎంతకి ఈక్వల్ అవుతుంది? 120 డిగ్రీస్ ఎలక్ట్రికల్ అవుతుంది. సో అలా మీరు 6 పోల్ కి 8 పోల్ కి సో 10 పోల్ కి అలా అన్ని పోల్స్ కి కూడా డ్రా చేయొచ్చు, రైట్? సో ఈ బేసిక్స్ తెలిస్తే చాలు. అండ్ కాయిల్ స్పాన్ అండ్ పోల్ పిచ్ కూడా తెలిస్తే సో మీకు ఇంకా క్లారిటీ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 2 పోల్ మిషన్ అనుకోండి. 2 పోల్ మిషన్ తీసుకుందాం, నార్త్ అండ్ సౌత్ 2 పోల్ మిషన్ తీసుకోండి. ఇలా ఒక 2 పోల్ మిషన్ ఉంది. సో వాట్ ఈస్ ద పోల్ పిచ్ అంటే ఏం చెప్తారు? సో పోల్ పిచ్ అంటే పెయిర్ ఆఫ్ పోల్స్ మధ్యలో ఉండే డిస్టెన్స్. సో దీనికి మధ్యలో ఉండేది. సో ఎంత ఉంటుంది? సో విచ్ ఈస్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ కదా. సో θ ఎలక్ట్రికల్ ఈక్వల్ θ మెకానికల్ కాబట్టి 180 డిగ్రీస్ ఎలక్ట్రికల్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ మెకానికల్. సో మెకానికల్ యాంగిల్ కూడా సో 2 పోల్ కాబట్టి 2/2 θ ఎలక్ట్రికల్ ఈక్వల్ θ మెకానికల్ అంటే 180 డిగ్రీస్ ఎలక్ట్రికల్ ఫామ్ అవుతుంది. సో 180 డిగ్రీస్ ఎలక్ట్రికల్ డిస్టెన్స్ ఉన్నట్టు. సో ఇక్కడ నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేసేది ఏంటంటే ఇట్ ఈస్ ఎ ఫుల్ పిచ్ కాయిల్. సో ఫుల్ పిచ్ కాయిల్ అంటే కాయిల్ స్పాన్ ఈక్వల్ టు పోల్ పిచ్. కాయిల్ స్పాన్ ఈక్వల్ టు పోల్ పిచ్. సో కాయిల్ స్పాన్ ఈక్వల్ టు పోల్ పిచ్ అంటే సో కాయిల్ స్పాన్ ఎంత ఇక్కడ? సో కాయిల్ స్పాన్ వచ్చేటప్పటికి సో పోల్ పిచ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్ ఎలక్ట్రికల్ తీసుకోవాలి. 180 డిగ్రీస్ ఎలక్ట్రికల్ తీసుకోవాలి అంటే 2 కాయిల్స్. సో కాయిల్ కి 2 సైడ్స్ ఉంటాయి. సో ఇక్కడ కండక్టర్ ఇంకో కండక్టర్ ఉంటుంది. సో ఈ కండక్టర్ కి రెండింటికి మధ్యలో ఎంత తీసుకోవాలి? 180 డిగ్రీస్ మెకానికల్ కన్సిడర్ చేసుకోవాలి. సో ఇప్పుడు చూద్దాం, ఇవన్నీ ఇక్కడ అప్లై చేస్తే సో మనం ఈజీగా అర్థం అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు 3 ఫేజ్ కరెంట్ తీసుకోండి. సో 3 ఫేజ్ కరెంట్ తీసుకుంటే 3 కరెంట్స్ ఉన్నాయి. దే ఆర్ 120 డిగ్రీస్ డిస్ప్లేస్మెంట్ లో ఉన్నాయి. సో IA, IB, IC. లెట్ మీ మార్క్ ద A, రెడ్ కలర్ A. సో ఇది B అండ్ ఇది C అనుకోండి. సో ABC అనే 3 కరెంట్స్ ఉన్నాయి. సో ఈ 3 కరెంట్స్ ని సో ఇక్కడ రిప్రజెంట్ చేయాలి. సో ఎలా రిప్రజెంట్ చేయాలి? సో మనం ఏం చెప్పాను నేను ఇక్కడ? 2 పోల్ 6 స్లాట్ మిషన్. సో 2 పోల్ 6 స్లాట్ మిషన్ తీసుకుంటున్నాం అంటే 2 పోల్స్ ఉండాలి, 6 స్లాట్స్ ఉండాలి. సో అంటే 6 స్లాట్స్ తో 2 పోల్స్ ఫామ్ చేయాలి. సో లెట్ మీ టేక్ ద ఏ కండక్టర్ హియర్. ఏ అనే కండక్టర్ ఇక్కడ తీసుకున్నాను. సో ఒక్కొక్క కండక్టర్ కి అంటే 2 ఫేజ్ల మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉండాలి? 2 ఫేజ్ల మధ్యలో ఎంత డిస్టెన్స్ ఉండాలి? ఏ కి బి కి మధ్యలో 120 డిగ్రీస్ ఎలక్ట్రికల్ ఉండాలి. 120 డిగ్రీస్ ఎలక్ట్రికల్ ఉండాలి. సో నేను బి ఫేజ్ అంటున్నాను. సో దీన్ని ఏ అనుకుందాం, దీన్ని బి అనుకుందాం అండ్ దీన్ని సి అనుకుందాం. సో ఇక్కడ 120 డిగ్రీస్ ఎందుకు ఉంది? సో మెకానికల్ గా కూడా 120 డిగ్రీస్ ఉంది. సో ఎలక్ట్రికల్ ఎంత? ఒక ఫేజ్ కి ఇంకో ఫేజ్ కి సో 120 డిగ్రీస్. సో మెకానికల్ కూడా ఎందుకు 120 డిగ్రీ తీసుకున్నాను? ఇక్కడ నేను దేనికి యూజ్ చేస్తున్నాను? 2 పోల్స్ కి మాత్రమే డ్రా చేస్తున్నాను, రైట్? సో 2 పోల్స్ మధ్య మాత్రమే డ్రా చేస్తాను. ఇప్పుడు ఏ ఇక్కడ ఉంది, ఒక కాయిల్ సైడ్. సో ఒక కాయిల్ సైడ్ ఇక్కడ ఉంది, ఏ అనే కాయిల్ ఇక్కడ ఉంది. సో ఇది ఏ అనుకోండి. సో ఇప్పుడు ఏ డాష్ కావాలి. ఇంకో కాయిల్ సైడ్ కూడా నేను రిప్రజెంట్ చేయాలి 6 స్లాట్స్ లో. సో ఏ డాష్ ఎక్కడ రిప్రజెంట్ చేయాలి? కాయిల్ స్పాన్ ఈక్వల్ టు పోల్ పిచ్. సో పోల్ పిచ్ వాల్యూ ఎంత? 2 పోల్స్ ఉన్నప్పుడు పోల్ పిచ్ వాల్యూ ఎంత? 180 డిగ్రీస్. సో అంటే 180 డిగ్రీస్ ఎలక్ట్రికల్ మెయింటైన్ చేయాలి. సో మెకానికల్ రిప్రజెంట్ చేసినప్పుడు ఏం చేయాలి? సో θ ఎలక్ట్రికల్ ఈక్వల్ θ మెకానికల్ ఇన్ కేస్ ఆఫ్ ది 2 పోల్ మిషన్. సో ఏ డాష్ ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం, రైట్? సో ఇక్కడ బి ఉంది, బి డాష్ ఇక్కడ రిప్రజెంట్ చేయాలి. సో బి డాష్ ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం, అంతే కదా? దీనికి 180 డిగ్రీస్ అవుట్ ఆఫ్ ఫేజ్ రిప్రజెంట్ చేయాలి. సి ఇక్కడ ఉంది, సి డాష్ ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ రిప్రజెంట్ చేస్తాం. సో ఏబిసి కండక్టర్స్ అలా రిప్రజెంట్ చేస్తాం. సో ఏకి బికి మధ్యలో 120 డిగ్రీస్, బికి సికి మధ్యలో 120 డిగ్రీస్ ఇలా రిప్రజెంట్ చేసాం. ఇప్పుడు కరెంట్ డైరెక్షన్ బేస్ చేసుకొని ఇందులో పోల్స్ ఎలా ఇండ్యూస్ అవుతున్నాయో చూద్దాం. సో ఎలా ఇండ్యూస్ అవుతున్నాయి పోల్స్? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఒకసారి. సో ఇక్కడ ఏదో ఒక ఇన్స్టెంట్ కన్సిడర్ చేసుకుందాం. సో ఈ ఇన్స్టెంట్ తీసుకుందాం. లెట్ us కన్సిడర్ దిస్ ఇన్స్టెంట్. సో ఈ ఇన్స్టెంట్ అట్ ఒమేగా టీ ఈక్వల్ 90 డిగ్రీస్. సో అట్ ఒమేగా టీ ఈక్వల్ 90 డిగ్రీస్ ఇన్స్టెంట్ కన్సిడర్ చేసుకుందాం. సో 90 డిగ్రీస్ దగ్గర ఇన్స్టెంట్ కన్సిడర్ చేసుకున్నప్పుడు ఏమవుతుంది? సో ఆ కరెంట్ డైరెక్షన్ ఎలా మార్క్ చేయాలో చూద్దాం.
సో కరెంట్ పాజిటివ్ ఉంటే డాట్ పెడదాం, కరెంట్ నెగిటివ్ ఉంటే క్రాస్ పెడదాం. సో ఏ ఫేజ్ పాజిటివ్ ఉందా నెగిటివ్ ఉందా? సో ఇక్కడ ఏ ఫేజ్ తీసుకుంటే పాజిటివ్ మాక్సిమం ఉంది. ఏ ఫేజ్ ఇస్ ద పాజిటివ్ మాక్సిమం అంటే IA ఈక్వల్ టు Imax ఈక్వల్ గా ఉంది. కరెక్ట్. సో ఇక్కడ బి ఫేజ్ అండ్ సి ఫేజ్ తీసుకుంటే సో బ్లూ కలర్ అండ్ ఎల్లో కలర్ రెండు ఎక్కడ ఉన్నాయి? 0.5 మ్యాక్స్ దగ్గర ఉన్నాయి. రెండింటి వాల్యూ ఎలా ఉంది? 0 degrees కింద ఉన్నాయి. సో కాబట్టి IB ఈక్వల్ టు IC ఈక్వల్ టు -0.5 IM. రైట్. సో IM -0.5 IM. సో IM అంటే ఎలా తీసుకోవాలి? పాజిటివ్. పాజిటివ్ ఎలా తీసుకోవాలి? డాట్ తీసుకోవాలి. సో లెట్ మీ టేక్ ద కరెంట్ ఈస్ పాజిటివ్ కాబట్టి డాట్ తీసుకుందాం. ఇక్కడ డాట్ అయితే ఇక్కడ ఏమవుతుంది? సో ఇది కాయిల్ కాబట్టి ఇది క్రాస్ అవుతుంది, A' క్రాస్ అవుతుంది. సో అలాగే ఐబి వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? ఆ ఇన్సిడెంట్ దగ్గర, ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ దగ్గర మనం డ్రా చేస్తాం. సో ఆ పర్టికులర్ ఇన్సిడెంట్ దగ్గర ఎంత ఉంది? -0.5 IM. నెగిటివ్ వాల్యూ ఉంది. సో పాజిటివ్ ఉంటే డాట్ తీసుకున్నాం కాబట్టి నెగిటివ్ ఉంటే ఏం తీసుకోవాలి? క్రాస్ తీసుకోవాలి. సో క్రాస్. సో ఇక్కడ ఏమవుతుంది అప్పుడు? ఇక్కడ డాట్ అవుతుంది. సో B' సో రెండు కాయిల్ సైడ్స్. సో అలాగే C అండ్ C' చూద్దాం. C అండ్ C' ఎలా ఉంటుంది? సో IC వాల్యూ కూడా అంతే ఉంది, -0.5 IM ఉంది. సో IC వాల్యూ కూడా C ఏమవుతుంది? C క్రాస్ అవుతుంది, ఇది డాట్ అవుతుంది. రైట్. సో ఇప్పుడు ఆల్ ది డాట్స్ విల్ ఫార్మ్ వన్ పోల్, ఆల్ ది క్రాస్ విల్ ఫార్మ్ ది వన్ పోల్. సో అంటే ఇవన్నీ కలిసి ఒక పోల్ ఫార్మ్ అవడానికి యూజ్ అవుతాయి. సో ఇవన్నీ కలిసి ఇంకొక పోల్ ఫార్మ్ అవడానికి యూజ్ అవ్వడానికి ట్రై చేస్తాం. సో ఇప్పుడు నేను ఫీల్డ్ డైరెక్షన్ డ్రా చేయాలనుకోండి. సో ఫీల్డ్ డైరెక్షన్ ఎలా ఉంటుంది? సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఫీల్డ్ డైరెక్షన్ ఎలా ఉంటుందో అర్థం చేసుకోవాలి. సో లెట్ మీ రిప్రజెంట్ విత్ అదర్ కలర్. ఇప్పుడు FA. సో FA is the MMF of the A phase అనుకోండి. FA is the MMF of the A phase. సో ఇక్కడ క్రాస్ ఉంది, ఇక్కడ డాట్ ఉంది. క్రాస్ అండ్ డాట్. ఏ ఫేజ్ ఫీల్డ్ డైరెక్షన్ ఎట్లా ఉంటుంది? సో ఏ ఫేజ్ ఫీల్డ్ డైరెక్షన్ ఎట్లా ఉంటుంది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, క్రాస్ అంటే ఏంటి? అవే ఫ్రమ్ ది అబ్జర్వర్, అవే ఫ్రమ్ ది అబ్జర్వర్. సో ఇట్ ఈస్ డాట్ అంటే టువర్డ్స్ ది అబ్జర్వర్. సో అంటే ఎలా ఉంటుంది? దీనికి 90 degrees లో ఉంటుంది. సో A' కి 90 degrees లో FA వెక్టర్ ఇలా ఉంటుంది. FA వెక్టర్ ఇలా ఉంటుంది. సో FB ఎలా ఉంటుంది? సో FB ఎలా ఉంటుందో చూడండి. సో FB తీసుకున్నారు అనుకోండి. సో B ఫేజ్ ఎలా ఉంది? B' ఇక్కడ ఉంది. సో ఈ రెండింటికి 90 degrees లో ఉంటుంది. సో B కి B' కి మధ్యలో 90 degrees లో ఉంటుంది. సో అంటే ఎక్కడ ఉంటుంది? సో ఈ ఫేజ్ అనేది సో B కి B' కి మధ్యలో 90 degrees కాబట్టి సో ఇది ఎక్కడ ఉంటుంది. సో FB వెక్టర్ ఎలా ఉంటుంది? సింపుల్. B ఇక్కడ ఉంది, B' ఇక్కడ ఉంది. సో ఇలా వస్తుంది. సో అంటే ఇక్కడ తీసుకోండి, ఇక్కడ కరెంట్ ఇలా సో బయటికి వెళ్తుంది, ఇక్కడ కరెంట్ ఇన్ అవుతుంది. సో ఆ ఫేజ్ ఎలా ఉంటుంది? FB ఫేజ్ ఎలా ఉంటుంది? సో నేను FC డ్రా చేశాను అనుకోండి. సో FC ఎలా ఉంటుంది? సో FC విల్ బి ఇక్కడ ఉంటుంది. సో FA అంటే ఫీల్డ్ ఆఫ్ ది A వైండింగ్, FB అంటే ఫీల్డ్ ఆఫ్ ది B వైండింగ్, FC అంటే ఫీల్డ్ ఆఫ్ ది C వైండింగ్. ఇప్పుడు నేను రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేశాను అనుకోండి. సో దీనికి రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేశాను అనుకోండి, ఎలా ఉంటుంది? సో రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేస్తే సో ఇఫ్ ఐ ఫైండ్ ద రిజల్టెంట్, సో ఈ మూడింటికి రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేస్తే సో ఆ వెక్టర్ అనేది సో ఇలా ఉంటుంది. ఆ రిజల్టెంట్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ సో ఇది సింపుల్ వెక్టర్, ఈ ఎల్లో కలర్ మాత్రమే చూడండి. సో ఇక్కడ 60 degrees ఉంటుంది డిస్ప్లేస్మెంట్, రైట్. ఇక్కడ 60 degrees, దీనికి మధ్యలో గ్యాప్ 60 degrees ఉంది. అండ్ FA ఇక్కడ వరకు ఉంది. ఈ రెండింటి రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేద్దాం, FB కి FC కి. సో FB అంటే ఏంటి? 0.5 IM అంటే 0.5 into FM అనుకుందాం. సో ఫ్లక్స్ తో రిప్రజెంట్, కరెంట్ ఇస్ ప్రపోర్షనల్ టు ది ఫ్లక్స్ కదా. సో ఫ్లక్స్ ఇస్ ప్రపోర్షనల్ టు MMF కదా. సో MMF కింద తీసుకుందాం. సో 0.5 into FM, రైట్. సో ఇలా ఉంది. సో ఈ రెండు ఫేజర్స్ యాడ్ చేసాం అనుకోండి, ఈ రెండింటికి పారలెలోగ్రామ్ లో ఎలా అప్లై చేయాలి? సో ఇలా రెండు ఈక్వల్ వాల్యూస్ ఉన్నప్పుడు ఎలా అప్లై చేసుకుంటాం? సో 2 into సో FB ప్లస్ FC ఫైండ్ అవుట్ చేద్దాం. సో FB ప్లస్ FC ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది? 2 into సో ఈ వాల్యూ 0.5 into FM, 0.5 into FM, దట్ ఈస్ మాక్సిమం వాల్యూ, ఇంటూ కాస్ ఆఫ్ ది టోటల్ యాంగిల్. ఈ రెండింటికి మధ్యలో ఉన్న యాంగిల్ ఎంత? 120/2. సో కాస్ ఆల్ఫా బై 2, దట్ ఈస్ 120/2. సో మనం ఫైండ్ అవుట్ చేస్తే ఎంత వస్తుంది? సో 2 and 2 విల్ గెట్ కాస్ 60, 120/2 అంటే 2 కాస్ 60, 2 and 2 క్యాన్సిల్ అవుతుంది, 0.5 FM వస్తుంది. సో నేను రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేశాను అనుకోండి, ఆల్రెడీ FM ఏ వాల్యూ ఉంది. సో నేను ఇప్పుడు FA ప్లస్ FB ప్లస్ FC చేశాను అనుకోండి. సో ఈ రెండింటి రిజల్టెంట్ ఎంత వచ్చింది? ఇక్కడ 0.5 into FM వచ్చింది.
సో ఇప్పుడు ఈ రెండింటి రిజల్ట్ ఏంటో ఇది రెండు యాడ్ చేస్తే ఏమొస్తుంది ఇక్కడ 1.5 టైమ్స్ ఆఫ్ ది ఎఫ్ఎం వస్తుంది. సో ఏ డైరెక్షన్ లో ఉంది, ఎఫ్ఏ డైరెక్షన్ లో ఉంది, రైట్. సో ఇలా రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు కావాలంటే ఆ రిజల్టెంట్ ఎలా అవుతుందంటే, సో నా ఇన్స్టెంట్స్ మారినప్పుడు అది మూవ్ అవుతూ ఉంటుంది. సో అంటే ఈ పోల్ ఫార్మేషన్ చేంజ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు నార్త్ సౌత్ ఇక్కడ ఉంది, నార్త్ పోల్ ఇక్కడ ఉంటుంది, సౌత్ పోల్ ఇక్కడ ఉంది. సో అలాగే సో ప్రతిసారి అది మారుతూ ఉంటుంది, నార్త్ పోల్ సౌత్ పోల్ ఫార్మేషన్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ఇన్సిడెంట్ తీసుకున్నాం అర్థం చేసుకోవడానికి. సో అర్థం చేసుకోవడానికి ఇంకో ఇన్సిడెంట్ తీసుకుంటే, సో ఇంకో ఇన్సిడెంట్ ఏం తీసుకున్నాం, సో ఈ ఇన్సిడెంట్ తీసుకుందామా. సో లెట్ us take this instant as T2. సో T2. సో ఇక్కడ సి ఫేజ్ ఎలా ఉంది, సి ఫేజ్ ఎలా ఉంది, నెగిటివ్ మాక్సిమం ఉంది. సో ఇక్కడ కూడా కండక్టర్స్ కరెంట్ మార్చేద్దాం. సో ఏ బి అండ్ సి, ఏబిసి 3 కండక్టర్స్ తీసుకుందాం, ఏ బి సి. సో బికి బి డాష్ కి మధ్యలో 180 degrees ఉండాలి కాబట్టి దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో బి డాష్ ఉంటుంది, రైట్. సికి సి డాష్ కి 180 degrees ఉండాలి కాబట్టి దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో సి డాష్ ఉంటుంది, అంతే కదా. సో ఏకి ఏ డాష్ కి 180 degrees ఉండాలి కాబట్టి దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఏ డాష్ ఉంటుంది. సో ఏ డాష్, బి డాష్, సి డాష్. సో ఇలాంటి వైండింగ్ ఉంది. సో ఈ ఇన్సిడెంట్ లో మనం మార్క్ చేయాలి. సి వాల్యూ ఎలా ఉంది, నెగిటివ్ మాక్సిమం ఉంది. సో ఐసి ఈక్వల్ టు మైనస్ ఐ మ్యాక్స్. సి అంటే నెగిటివ్, నెగిటివ్ అంటే క్రాస్ తో రిప్రజెంట్ చేస్తాం. సో ఇది క్రాస్, ఇదేమవుతుంది ఇక్కడ ఆటోమేటిక్ గా డాట్ అవుతుంది, సి డాష్ అనేది డాట్ అవుతుంది కదా. సో నౌ ఇప్పుడు ఏం చేద్దాం అంటే ఐబి ఐసి. సో ఈ ఇన్స్టెంట్ లో ఈ రెండింటి వాల్యూ ఎంత ఉంది, సో 0.5 ఇంటూ ఐ మ్యాక్స్ అంటే ఇట్ ఇస్ పాజిటివ్ ఉంది. ఐఏ ఐబి రెండు వాల్యూస్ కూడా పాజిటివ్ ఉంది. సో ఇట్ ఈస్ ఈక్వల్ 0.5 ఇంటూ ఐఎం, 0.5 ఇంటూ ఐఎం. సో ఇప్పుడు ఫైండ్ అవుట్ చేస్తే ఏమవుతుంది, సో ఇప్పుడు ఐఏ ఐబి పాజిటివ్ తీసుకోవాలి అంటే ఇక్కడ డాట్ తీసుకోవాలి, ఇక్కడ క్రాస్. సో ఐబి కూడా ఇక్కడ డాట్, సో ఇక్కడ క్రాస్ తీసుకోవాలి. సో ఇప్పుడు మీరు తీసుకుంటే చూడండి, సో పోల్ ఏమవుతుంది, పోల్ ఫార్మేషన్ ఏమవుతుంది, ఈ మూడు కలిపి ఒక పోల్ ఫామ్ అవుతాయి. సో ఈ మూడు కలిపి ఒక పోల్ ఫామ్ చేస్తాయి. సో అంటే రిజల్టెంట్ ఏమైంది, నార్త్ సౌత్ ఇక్కడ ఇక్కడ ఉంది. అంటే ఇంతకు ముందు నార్త్ సౌత్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. సో నెక్స్ట్ ఏమైంది, ఫీల్డ్ రొటేట్ అయింది. నేను రిజల్టెంట్ దీనికి ఫైండ్ అవుట్ చేసినా కానీ సో రిజల్టెంట్ వెక్టర్ ఎలా ఉంటుంది, సో రిజల్టెంట్ వెక్టర్ కూడా రిజల్టెంట్ వెక్టర్ రొటేట్ అవుతుంది. సో ఎఫ్ఏ ఇక్కడ ఉంది. సో ఇప్పుడు మనకి ఇప్పుడు ఎఫ్సి తీసుకున్నాం, ఎఫ్సి ఎలా ఉంది, మైనస్ ఐఎం. సో మైనస్ ఐఎం అంటే ఎఫ్సి డైరెక్షన్ ఇక్కడ ఉంటుంది. సో ఎఫ్సి డైరెక్షన్ ఇక్కడ ఉంటుంది. సో అలాగే ఎఫ్సి, ఎఫ్ఏ, ఎఫ్బి మూడు రిజల్టెంట్ ఫైండ్ అవుట్ చేసుకుంటే ఇక్కడ కూడా రిజల్టెంట్ ఏమవుతుందంటే, సో విచ్ ఈస్ ఈక్వల్ టు 1.5 టైమ్స్ ఆఫ్ ది ఎఫ్ఎం ఉంటుంది. సో రిజల్టెంట్ వాల్యూ 1.5 టైమ్స్ ఆఫ్ ఎఫ్ఎం ఉంటుంది. సో ఇంకొక ఇన్సిడెంట్ తీసుకున్నా కానీ సో అలాగే వేరీ అవుతుంది. అంటే సో ఇక్కడ మనకి స్టేటార్ చేంజ్ అవ్వట్లేదు, బట్ స్టేటార్ లో ఉన్న పోల్ ఫార్మేషన్ చేంజ్ అవుతుంది. సో కరెంట్ డైరెక్షన్ మన కరెంట్ ఇలా ఇవ్వడం వల్ల సైన్సోయిడల్ వేరియింగ్ కరెంట్ అండ్ టైం డిస్ప్లేస్మెంట్ అండ్ ఫేజ్ డిస్ప్లేస్మెంట్ ఉండడం వల్ల సో రిజల్టెంట్ ఫీల్డ్ అనేది ఇండ్యూస్ అవుతుంది, విచ్ ఈస్ హ్యావింగ్ ద మాగ్నిట్యూడ్ ఆఫ్ 1.5 ఇంటూ ఎఫ్ఎం. సో ఎంత స్పీడ్ తో రొటేట్ అవుతుంది, సో ఎంత స్పీడ్ తో రొటేట్ అవుతుందని మనకి ఎలా తెలుస్తుందంటే, ఒక పెయిర్ ఆఫ్ పోల్స్ మధ్యలో వెళ్ళినప్పుడు ఒక సైకిల్ ఇండ్యూస్ అవుతుంది, రెండు పెయిర్ ఆఫ్ పోల్స్ మధ్యలో వెళ్ళినప్పుడు రెండు సైకిల్స్ ఇండ్యూస్ అవుతున్నాయి. సో ఎఫ్ అనే దానిలో మనకి ఇండ్యూస్ అవ్వాలంటే, ఎఫ్ సైకిల్స్ ఇండ్యూస్ అవ్వాలి అంటే, సో అంటే వన్ సైకిల్ ఇండ్యూస్ అవ్వాలి అంటే, సో వన్ సైకిల్ ఇండ్యూస్ అవ్వాలి అంటే వన్ పెయిర్ ఆఫ్ పోల్స్ కన్సిడర్ చేసుకుంటున్నాం. సో 1/p/2 కదా. సో అలాగే టూ పోల్స్, టూ సైకిల్స్ ఇండ్యూస్ అవ్వాలి అంటే, సో మనకి ఇక్కడ ఏం చేస్తున్నాం, సో మనకి 2/p/2 తీసుకుంటున్నాం అంటే 4/p అవుతుంది. సో అలాగే ఎఫ్ సైకిల్స్ కావాలనుకోండి, సో ఇట్ ఈస్ f/p/2, సో అంటే 2f/p. సో సింక్రనస్ స్పీడ్ అనేది ఏంటంటే సైకిల్స్ పర్ సెకండ్ తీసుకుంటే సో 2f/p ఉంటుంది. సో ఇట్ ఈస్ రెవల్యూషన్స్ పర్ సెకండ్. సో ఇట్ ఈస్ రెవల్యూషన్స్ పర్ సెకండ్. సో మనకి రెవల్యూషన్ పర్ మినిట్ లో కావాలంటే ns ఈక్వల్ టు 120f/p. సో ns ఈక్వల్ టు 120/f/p. సో దాని మాక్సిమం ఫ్లక్స్ వాల్యూ ఎంత ఉంది ఇక్కడ, సో ద ఫ్లక్స్ వాల్యూ ఈజ్ రిజల్టెంట్ వాల్యూ విల్ బి ద 1.5 టైమ్స్ ఆఫ్ ది సో పై మ్యాక్స్, 1.5 టైమ్స్ ఆఫ్ ది పై మ్యాక్స్. సో మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ, సో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, సో వెరీ సింపుల్. సో రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అంటే, సో ఒక స్టేటార్ లో నేను వైండింగ్స్ ప్లేస్ చేసినప్పుడు ఆ వైండింగ్స్ ఎలా ప్లేస్ చేయాలి, నా టైం డిస్ప్లేస్మెంట్ ఎన్ని ఎలక్ట్రికల్ డిగ్రీస్ ఉంటుందో స్పేస్ డిస్ప్లేస్మెంట్ కూడా అన్ని ఎలక్ట్రికల్ డిగ్రీస్ ప్లేస్ చేసి, సో అలాంటి వైండింగ్ కి నేను సప్లై ఇచ్చినప్పుడు సో మనకి వచ్చే ఫీల్డ్ రొటేట్ అవుతూ ఉంటుంది. సో నార్త్ సౌత్ ఇక్కడ ఉంది, తర్వాత ఏమైంది, నార్త్ సౌత్ ఎక్కడికి వెళ్ళింది, నార్త్ సౌత్ అంటే ఫిజికల్ గా మూవ్ అవ్వట్లేదు. సో పోల్స్ ఎలా మూవ్ అవుతున్నాయి, వర్చువల్ గా మూవ్ అవుతున్నాయి. సో ఇలా మూవ్ అవ్వడాన్ని సో రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అని అంటాం.
సో ఈ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ యొక్క ఎంత స్పీడ్ తో రొటేట్ అవుతుందంటే సింక్రోనస్ స్పీడ్ తో రొటేట్ అవుతుంది, విచ్ ఈస్ ఈక్వల్ టు 2f/p ఆర్ 120f/p ఆర్పిఎం తో రొటేట్ అవుతుంది. సో ఇలా 120f/p తో ఆర్పిఎం తో రొటేట్ అవుతుంది. బట్ సో ద రిజల్టెంట్ వాల్యూ అనేది త్రూ అవుట్ ద సర్కిల్, త్రూ అవుట్ ద రొటేషన్ ద రిజల్టెంట్ వాల్యూ ఎలా ఉంటుంది, కాన్స్టెంట్ గా ఉంటుంది. సో దాన్ని ఒకసారి యానిమేషన్ లో చూడడానికి ట్రై చేద్దాం. సో యానిమేషన్ లో చూడడానికి ట్రై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ సో దాన్ని యానిమేషన్ లో చూడడానికి ట్రై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎంఎంఎఫ్ వెక్టర్స్ తీసుకున్నాం. సో ఈ ఎంఎంఎఫ్ వెక్టర్లు ఏంటి, FA, FE, FC, FA, FB, FC ఇలా 3 ఎంఎంఎఫ్ వెక్టర్స్ ఉన్నప్పుడు దాని రిజల్టెంట్ ఎలా ఉంది. సో రిజల్టెంట్ అనేది సర్క్యులర్ గా ఇలా రొటేట్ అవుతా ఉంది. అంటే నేను ప్రతి ఇన్స్టెంట్ కరెంట్ తీసుకున్నప్పుడు సో ఇది కూడా రొటేట్ అవుతా ఉంది రిజల్టెంట్ వాల్యూ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఎంఎఫ్ రిజల్టెంట్ మాత్రం చూసారు అనుకోండి. సో ఆ రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ ఎంత ఉంది, 1.5 into FM. సో మీకు అర్థం కాకపోతే లెట్ మీ ఎక్స్టెండ్ దిస్ వన్. సో రిజల్టెంట్ అనేది రొటేట్ అవుతా ఉంది. సో విచ్ ఇస్ ఈక్వల్ టు 1.5 into FM. సో ఈ స్పీడ్ కొంచెం రెడ్యూస్ చేస్తే మీకు ఇంకా క్లియర్ గా అర్థం అవుతుంది. సో ద రిజల్టెంట్ వాల్యూ ఎంత ఉంది, సో 1.5 into FM అంటే మాక్సిమం వాల్యూ ఆఫ్ ది ఫీల్డ్ ఫ్లక్స్ తో. సో రిజల్టెంట్ అనేది కరెంట్ వేరీ అవుతున్న కొద్దీ రిజల్టెంట్ కూడా వేరీ అవుతూ ఉంటుంది. బట్ దీని మ్యాగ్నిట్యూడ్, రిజల్టెంట్ మ్యాగ్నిట్యూడ్ కాన్స్టెంట్ గా ఉంటుంది. సో దీన్ని బేస్ చేసుకొని సో మనం ఇండక్షన్ మోటార్ అనాలిసిస్ కన్సిడర్ చేసుకోవచ్చు. సో నౌ లెట్ us అండర్స్టాండ్ ద టార్క్ ప్రొడక్షన్ ప్రిన్సిపల్ ఆఫ్ ఆల్ 3 మోటార్స్. సో ఆల్ 3 మోటార్స్ ఇన్ ద సెన్స్ DC మోటార్, ఇండక్షన్ మోటార్ అండ్ సింక్రనస్ మోటార్. సో ఈ 3 మోటార్స్ లో టార్క్ ప్రొడక్షన్ ప్రిన్సిపల్ తీసుకుంటే విచ్ ఇస్ ఎ కామన్ పాయింట్. సో ఈ 3 మోటార్స్ ఒక కామన్ పాయింట్ దగ్గర మెర్జ్ అవుతాయి, విచ్ ఇస్ ఈక్వల్ టు BIL. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ తీసుకుంటే సో ఎలా ఉంటుంది, DC మోటార్ లో సో ఒక స్టాటిక్ ఫీల్డ్ ఉంటుంది. సో మన రోటార్ ఆర్మేచర్ ఉంటుంది. సో రోటార్ ఆర్మేచర్ కరెంట్ క్యారింగ్ కండక్టర్ ప్లేస్ చేసినప్పుడు అక్కడ టార్క్ ఇండ్యూస్ అవుతుంది. సో ఇండక్షన్ మోటార్ లో చూసాం, ఇండక్షన్ మోటార్ లో 3 ఫేజ్ వైండింగ్ కి సప్లై ఇచ్చినప్పుడు సో ఒక రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండ్యూస్ అవుతుంది. ఆ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది సో మనం అందులో రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది ఏం చేస్తుందంటే రోటార్ లో కరెంట్ ప్రొడ్యూస్ అయ్యేలా చేస్తుంది. సో ఈ రోటార్ కరెంట్ లో ప్రొడ్యూస్ అయిన తర్వాత విచ్ ఇంటరాక్ట్స్ విత్ ద స్టేటర్, సో దెన్ టార్క్ ఇండ్యూస్ అవుతుంది. సో అలాగే మనం ఇక్కడ ఏంటి సింక్రనస్ మిషన్ లో వచ్చేటప్పటికి సేలియన్ పోల్ DC మోటార్ అంటే మనకి ఫీల్డ్ వచ్చేటప్పటికి DC సప్లై ఇస్తాము. సో ఆర్మేచర్ ఉంటుంది. సో అక్కడ కూడా టార్క్ ఇండ్యూస్ అవుతుంది. సో ఇక్కడ ఈ 3 కేసెస్ లో కూడా సో టార్క్ ఇండ్యూస్ అవ్వడానికి కామన్ ప్రిన్సిపల్ ఏంటంటే సో విచ్ ఇస్ ఈక్వల్ టు F ఈక్వల్ B into IL. టార్క్ ఈస్ ప్రపోర్షనల్ టు 5 into IA. సో లెట్ us see how it is. సో అది ఎలా కరెక్ట్ అని చెప్పి చూద్దాం. సో దీనిలో ఒక యానిమేటెడ్ దాంట్లో చూద్దాం ఫస్ట్. సో యానిమేటెడ్ అంటే ఏంటి, సో ఫోర్స్ ఈస్ సో ఇక్కడ ఏదైతే ఫోర్స్ ఉందో విచ్ ఇస్ ఈక్వల్ టు B into I into L, రైట్. సో మనం DC మోటార్ తీసుకుంటే వీ హ్యావ్ ద సేలియన్ పోల్స్ అండ్ రోటర్ ఇస్ రొటేటింగ్. సేలియన్ పోల్స్ లో కరెంట్ క్యారింగ్ కనెక్టర్ పెట్టినప్పుడు రోటర్ రొటేట్ అవుతుంది. సో అలాగే ఇక్కడ 3 ఫేజ్ వచ్చేటప్పటికి 3 ఫేజ్ సప్లై ఇచ్చినప్పుడు రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఇండ్యూస్ అవుతుంది. సో ఆ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ వెక్టర్ ఏదైతే ఉందో అది రొటేట్ అవుతూ ఉంటుంది. సో కాన్స్టెంట్ మ్యాగ్నిట్యూడ్ తో. సో కాన్స్టెంట్ మ్యాగ్నిట్యూడ్ తో రొటేట్ అయినప్పుడు మనం రోటార్ లో కండక్టర్ లో ఏమవుతుంది, సో EMF ఇండ్యూస్ అవుతుంది. ఆ EMF దానికి మళ్ళీ స్టేటర్ తో ఇంటర్లింక్ అయినప్పుడు సో దెర్ విల్ బి టార్క్ ఇండ్యూస్. సో అలాగే ఇక్కడ కూడా సో ఒక సేలియన్ పోల్ నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ తో తీసుకుంటాం. సో ఇక్కడ వచ్చేటప్పటికి 3 ఫేజ్ సప్లై ఇచ్చినప్పుడు సో రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అవుతుంది. సో ప్రొడ్యూస్ అవుతుంది. సో దెన్ అక్కడ కూడా సో టార్క్ ఇండ్యూస్ అవుతుంది. ఈ 3 కేసెస్ లో సో టార్క్ ఎలా ఉంటుందని మనం కన్సిడర్ చేసుకుంటే స్పీడ్ ఎలా కంట్రోల్ లో ఉంటుంది. సో స్పీడ్ కంట్రోల్ వచ్చేటప్పటికి ఇక్కడికి వచ్చేటప్పటికి ఫుల్లీ వేరియబుల్ కింద ఉంటుంది. సో ఫ్లక్స్ ఫీల్డ్ వేరీ చేసుకోవచ్చు, ఆర్మేచర్ కరెంట్ వేరీ చేసుకోవచ్చు. సో ఇక్కడ వచ్చేటప్పటికి V/F కంట్రోల్ యూజ్ చేసుకుంటాం. సో సింక్రనస్ మోటార్ వచ్చేటప్పటికి కాన్స్టెంట్ స్పీడ్ లో రొటేట్ అవుతుంది విచ్ ఇస్ ఈక్వల్ టు NS. సో NS స్పీడ్ లో రొటేట్ అవుతుంది. సో ఈ మూడిట్లో కూడా ఉన్న కామన్ పాయింట్ ఏంటంటే దట్ ఈస్ BIL, లారెన్స్ ఫోర్స్ ప్రిన్సిపల్ మీద వర్క్ అవుతుంది. సో ఇప్పుడు DC మోటార్ తీసుకున్నా, ఇండక్షన్ మోటార్ తీసుకున్నా, సింక్రనస్ మోటార్ తీసుకున్నా, సో దర్ ఈస్ ఏ టార్క్ ఇండ్యూస్. సో టార్క్ ఇండ్యూస్ అవుతుంది. సో రొటేషన్ ఫామ్ అవుతుంది. సో ఈ రొటేషన్ ఫామ్ అయిన తర్వాత సో మనం టార్క్ ఈక్వేషన్ కనుక కన్సిడర్ చేసుకుంటే సో ఈ మూడు కూడా సిమిలారిటీ ఏంటంటే సో ద టార్క్ ఈజ్ ప్రపోర్షనల్ టు 5 into IA. సో టార్క్ ఈజ్ ప్రపోర్షనల్ టు 5 into IA అంటే ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ది ఫీల్డ్ ఫ్లక్స్ అండ్ ది ఆర్మేచర్ కరెంట్. సో ఇక్కడ మనం కన్సిడర్ చేసుకుంటే DC మిషన్ తీసుకుంటే సో టార్క్ ఈక్వేషన్ ఎలా ఉంటుందంటే సో pi z IA P/2pi into A. సో ద టార్క్ ఈక్వేషన్ విల్ బి లైక్ దిస్. సో స్పీడ్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద బ్యాక్ EMF by pi. సో మనం దీని నుంచి డిరైవ్ చేసుకుంటే EB into IA ఈక్వల్ టు 2pi NT/60. దట్ ఈస్ పవర్ ఈక్వల్ టు 2pi NT/60 కనుక తీసుకుంటే సో ఈ 2pi NT/60 తీసుకుంటే సో ఇట్ ఈస్ N is proportional to EB by pi and torque is proportional to 5 into IA.
టార్క్ అనేది ఫీల్డ్ మీద ఆర్మేచర్ కరెంట్ మీద డిపెండ్ అవుతుంది. సో షంట్ మోటార్ తీసుకున్నాం అనుకోండి, షంట్ మోటార్ లో ఆల్మోస్ట్ ఫీల్డ్ కాన్స్టెంట్ కాబట్టి సో ఇట్ డిపెండ్స్ ఆన్ ఆర్మేచర్ కరెంట్. సో ఆర్మేచర్ కరెంట్ అంటే ఆర్మేచర్ వోల్టేజ్ వేరీ చేసినప్పుడు ఆర్మేచర్ కరెంట్ కూడా వేరీ అవుతుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ సో అలాగే ఇండక్షన్ మోటార్ తీసుకున్నారు అనుకోండి, సో ఇండక్షన్ మోటార్ తీసుకున్నాం అనుకోండి, సో ఇండక్షన్ మోటార్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే సో ఇండక్షన్ మోటార్ లో కూడా టార్క్ ఈక్వేషన్ ఎలా ఉంటుంది, సో టార్క్ ఈక్వేషన్ ఈక్వల్ టు 3/ωs, సో v1 స్క్వేర్ ఇంటూ r2/s ప్లస్ డివైడెడ్ బై z ఈక్వలెంట్ స్క్వేర్. సో అంటే టార్క్ ఈస్ డిపెండ్స్ ఆన్ r2 అండ్ v1 స్క్వేర్, సో అండ్ ఇట్ ఈస్ డిపెండ్స్ ఆన్ ది స్లిప్. సో టార్క్ ఈస్ డిపెండ్స్ ఆన్ స్లిప్ and it is depends on the v1 square and r2. So here it will be depends on v1 square by omega s. So v1 square by omega s. At low values of slip ఏమవుతుందంటే so torque is proportional to, so induction motor లో తీసుకుంటే torque is proportional to the v1 square divided by omega s. అంటే స్టేటర్ వోల్టేజ్ అండ్ ది స్పీడ్ మీద డిపెండ్ అవుతుంది. అండ్ ఇక్కడ మనం కన్సిడర్ చేసుకునేది ఏంటంటే v/f ని కాన్స్టెంట్ గా ఉంచుకొని సో మనం v/f ని కాన్స్టెంట్ గా పెట్టి సో స్పీడ్ ని కంట్రోల్ చేసుకుంటాం, రైట్. v/f అంటే ఫ్లక్స్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద v/f. సో ఇక్కడ సింక్రనస్ మోటార్ లో కనుక తీసుకుంటే సో సింక్రనస్ మోటార్ లో టార్క్ ఈక్వల్ టు పవర్ బై ఒమేగాస్. సో ఎక్కడైనా కానీ టార్క్ ఈక్వల్ టు సో పవర్ డివైడెడ్ బై ఒమేగాస్, రైట్. సో ఒమేగాస్ గా తీసుకుంటే సో ఇక్కడ టార్క్ అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఈఎఫ్ మీద డిపెండ్ అవుతుంది, దట్స్ ఫీల్డ్ మీద డిపెండ్ అవుతుంది, అండ్ టెర్మినల్ వోల్టేజ్ మీద డిపెండ్ అవుతుంది, సో ఎక్సెస్ మీద డిపెండ్ అవుతుంది, అండ్ సైన్ డెల్టా ద యాంగిల్ బిట్వీన్ ద రోటార్ ఫీల్డ్ అండ్ స్టేటర్ ఫీల్డ్ మీద డిపెండ్ అవుతుంది. సో ఈ పారామీటర్స్ మీద టార్క్ డిపెండ్ అవుతుంది. సో అంటే మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే మోటార్ ఏదైనా కానీ అది సింక్రోనస్ మోటార్ అయినా ఇండక్షన్ మోటార్ అయినా లేకపోతే డిసి మోటార్ అయినా సో టార్క్ ఈజ్ ప్రపోర్షనల్ టు ద phi ఇంటూ IA, దట్ ఈస్ ఫీల్డ్ ఫ్లక్స్ ఇంటూ ఆర్మేచర్ కరెంట్, రైట్. సో సిమిలర్ గా సో ఏం అబ్జర్వ్ చేద్దాం అంటే సో ఈఎంఎఫ్ ఎలా జనరేటెడ్ ఈఎంఎఫ్ ఎలా తీసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్స్ఫార్మర్ లో ఉంది, సో ట్రాన్స్ఫార్మర్ ఉంది, సో ట్రాన్స్ఫార్మర్ కన్సిడర్ చేసుకుందాం, సో ఇండక్షన్ మోటార్ కన్సిడర్ చేసుకుందాం, సింక్రనస్ జనరేటర్ కన్సిడర్ చేసుకుందాం, సో డీసీ జనరేటర్ కన్సిడర్ చేసుకుందాం. సో ఈ 4 తీసుకొని అసలు జనరేటెడ్ ఈఎంఎఫ్ అనేది ఏ పారామీటర్ మీద డిపెండ్ అవుతుంది, సో ఏదైనా కామన్ పాయింట్ ఉందా అని చెక్ చేద్దాం, రైట్. సో నౌ లెట్ us see EMF of the 4 missions like transformer, so synchronous mission, so induction mission and the DC mission. So for example transformer తీసుకున్నాం అనుకోండి, so transformer it has the primary winding and secondary winding. So in primary is given the supply winding sub, so primary కి మనం సప్లై ఇచ్చినప్పుడు ఏమవుతుంది, సో అందులో సో EMF ఇండ్యూస్ అవుతుంది which causes సో కరెంట్ ఫ్లో అవుతుంది which causes change in flux. సో ఆ చేంజ్ ఇన్ ఫ్లక్స్ వెళ్ళి సెకండరీ వైండింగ్ తో లింక్ అయినప్పుడు అక్కడ కూడా ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. సో ఆ ఈఎంఎఫ్ ఎక్స్ప్రెషన్ సో దాని నుంచి ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. సో ఇక్కడ ఇండక్షన్ మోటార్, సో ఇండక్షన్ మోటార్ లో స్టేటార్ లో సో ఎప్పుడైతే మనం ఫీల్డ్ ఇచ్చామో రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్, సో ఈ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాజెస్ సో ఈ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ అనేది విచ్ రొటేట్స్ ఎట్ ద సింక్రోనస్ స్పీడ్ సో విత్ ద కాన్స్టెంట్ మ్యాగ్నిట్యూడ్. సో ఈ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ రొటేట్ అవుతూ ఉంటుంది అండ్ ఇట్ ఈస్ లింకింగ్ విత్ ద సెకండరీ వైండింగ్. సో సెకండరీ వైండింగ్ ఇస్ ద రోటర్ హియర్. So we can call the induction motor as a rotating so transformer. Induction motor ni rotating transformer అని కూడా అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ సో ఎప్పుడైతే మనకి రోటార్ లో సో ఇక్కడ స్టేటర్ లో ఫీల్డ్ ప్రొడ్యూస్ అయింది విచ్ ఇస్ చేంజింగ్ సో వేరియింగ్ ఫ్లక్స్, సో దాని వల్ల ఏమవుతుంది ఇక్కడ సో రోటార్ లో కూడా ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది. సో ఈ రెండింటికి కూడా ఒక కామన్ ప్రిన్సిపల్ ఏంటంటే E ఈక్వల్ టు NdΦ/dt. సో చేంజ్ ఇన్ ఫ్లక్స్ లింకేజెస్ మీద ఈఎంఎఫ్ అనేది డిపెండ్ అవుతుంది. సో దాని నుంచే సో ఈఎంఎఫ్ ఎక్స్ప్రెషన్ కూడా డిరైవ్ చేస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా సేమ్ అంతే. సో ఇక్కడ ఏంటి ఇక్కడ సో నార్త్ పోల్ అండ్ సౌత్ పోల్ తో ఒక మనం ఫీల్డ్ తీసుకున్నాం డీసీ ఫీల్డ్ ని. ఆ డీసీ ఫీల్డ్ ని ఎప్పుడైతే రొటేట్ చేస్తామో సో డీసీ ఫీల్డ్ ఒక ప్రైమ్ మూవర్ తీసుకుని డీసీ ఫీల్డ్ రొటేట్ చేసినప్పుడు సో ఈ ఫీల్డ్ వేరీ అవుతూ ఉంటుంది విచ్ ఇస్ లింక్డ్ విత్ ద స్టేటర్ డిస్ట్రిబ్యూటెడ్ వైండింగ్. సో అక్కడ ఈఎంఎఫ్ ఇండ్యూస్ అవుతుంది సింక్రనస్ మిషన్ లో. సో ఇక్కడ కూడా అంతే. సో ఇక్కడ ఏంటి ఇక్కడ సో ఇక్కడ ప్రిన్సిపల్ ఏంటి, సో 2 పోల్స్ ఉన్నాయి, సో స్టాటిక్ పోల్స్ ఉన్నాయి. సో ఇక్కడ రోటర్ ని ఎప్పుడైతే మనం దానికి రొటేట్ చేస్తామో ఆ స్టాటిక్ పోల్స్ మధ్యలో సో ఈ ఫీల్డ్ ఫ్లక్స్ అనేది సో వేరీ అవుతూ ఉంటుంది విచ్ కాజెస్ ద ఈఎంఎఫ్ ఇండ్యూస్డ్ ఇన్ ద సో రోటర్ వైండింగ్. సో ఆ ఈఎంఎఫ్ అనేది మనకి ఏసీ ఇండ్యూస్ అవుతుంది. సో కమ్యూటేటర్ అండ్ బ్రష్ మెకానిజం యూజ్ చేసుకొని డీసీగా కన్వర్ట్ చేసుకుంటాం. సో ఒకవేళ ఆ ఎక్స్ప్రెషన్స్ మనం ఫైండ్ అవుట్ చేసాం అనుకోండి, సో ఇట్ ఈస్ జస్ట్ గ్లిమ్స్. సో మనం ఫ్యూచర్ వీడియోస్ లో ఏదన్నా వస్తే మీకు ఈ టర్మ్స్ అన్ని ఫెమిలియర్ గా ఉండాలి కాబట్టి చెప్తున్నాను. సో ఇక్కడ సో మనం కన్సిడర్ చేసుకున్నాం అనుకోండి, సో ఇక్కడ వచ్చేటప్పటికి ట్రాన్స్ఫార్మర్ తీసుకున్నాం అనుకోండి. ట్రాన్స్ఫార్మర్ సో సిమిలారిటీ చూసుకుంటే మీకు సో అన్నిట్లో కూడా VLV మీద డిపెండ్ అయి ఉంటుంది ఎక్సెప్ట్ ట్రాన్స్ఫార్మర్, రైట్. సో ఇక్కడ తీసుకుంటే
సో ఇక్కడ తీసుకుంటే ఏమవుతుంది, సో ట్రాన్స్ఫార్మర్ ఎక్స్ప్రెషన్ తీసుకుంటే 4.44 ఇంటూ 5 ఇంటూ ఎఫ్ ఇంటూ ఎన్. సో ఇక్కడ వైండింగ్ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకోవట్లేదు. సో ఇండక్షన్ మోటార్ తీసుకుంటే వైండింగ్ ఫ్యాక్టర్ కన్సిడర్ చేసుకుంటాం. సో మనకి ఇక్కడ వచ్చేటప్పటికి సో స్టేటర్ అనేది ఏమవుతుంది, సో ఇండక్షన్ మోటార్ లో వచ్చేటప్పటికి స్టేటర్ రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాబట్టి సింక్రోనస్ స్పీడ్ లో రొటేట్ అవుతుంది. సో రోటార్ దాన్ని ఫాలో అవడానికి ట్రై చేస్తూ ఉంటుంది. సో విచ్ ఇస్ లాగ్డ్ బై ది సో సమ్ స్పీడ్. సో ఎన్ఆర్ అనే స్పీడ్ తో ఎన్ఎస్ కన్నా లెస్ దాన్ స్పీడ్ లో మనకి సో లాగ్ అవుతుంది. సో దాన్ని ఏమంటాం అంటే సో ఎన్ఎస్ మైనస్ ఎన్ఆర్ ని మనం ఏమంటాం అంటే స్లిప్ అని డినోట్ చేసుకుంటాం. సో ఎన్ఎస్ మైనస్ ఎన్ఆర్ బై ఎన్ఎస్ ని పర్సెంటేజ్ ఆఫ్ స్లిప్ కింద కన్సిడర్ చేసుకుంటాం. సో ఇక్కడ వచ్చేటప్పటికి దానికి రోటర్ లో ప్రొడ్యూస్ అయ్యే ఈఎంఎఫ్ ఎలా ఉంటుందంటే స్లిప్ టైమ్స్ ఆఫ్ ది స్లిప్ టైమ్స్ ఆఫ్ ది రోటార్ ఈఎంఎఫ్. సో విచ్ ఈస్ సో స్లిప్ టైమ్స్ ఆఫ్ ది రోటార్ ఈఎంఎఫ్. సో సింక్రనస్ మిషన్ లో తీసుకుంటే సింక్రనస్ మిషన్ లో కూడా ఈఎంఎఫ్ అలాగే ఉంటుంది. సో ఇక్కడ కూడా వైండింగ్ ఫ్యాక్టర్ తో తీసుకుంటాం విచ్ ఇస్ ఈక్వల్ కేడి ఇంటూ కేఎఫ్. సో మనకి డీసీ మిషన్ లో తీసుకుంటే πz అండ్ p/60a. సో πz అండ్ p/60a ఫార్మ్ లో ఉంటుంది. సో వేవ్ వైండింగ్ అయితే ఒకలాగా, ల్యాప్ వైండింగ్ అయితే ఒకలా తీసుకుంటాం. సో వేవ్ వైండింగ్ అయితే నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ 2 కింద కన్సిడర్ చేసుకుంటాం. ల్యాప్ వైండింగ్ అయితే నెంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పోల్స్ కింద కన్సిడర్ చేసుకుంటాం. రైట్. సో ఈ ఫండమెంటల్స్ అన్ని చూసాం. సో ఈ సెషన్ లో ఏం నేర్చుకున్నాం, సో ఇనిషియల్ గా ఒక ఫండమెంటల్ లాస్ ఏంటో చూసాం. సో ఒక మోటార్ లో టార్క్ ఎలా ఇండ్యూస్ అవుతుంది, జనరేటర్ యాక్షన్ ఎలా ఉంటుంది, సో మోటార్ జనరేషన్ యాక్షన్ ఎలా ఉంటుందో చూసాం. సో అలాగే సో మన మోటార్ ఆ టార్క్ అనేది ఒకవేళ ఇండక్షన్ మోటార్ లో కావాలంటే రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కావాలి కాబట్టి అసలు రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కాన్సెప్ట్ ఏంటో చూసాం. సో అలాగే సో టార్క్ ప్రొడక్షన్ అన్ని మిషన్స్ లో ఎలా ఉంటుంది, అలాగే సో ఈఎంఎఫ్ జనరేషన్ ఎలా ఉంటుందో చూసాం. సో ఇక్కడ వచ్చేటప్పటికి సో మీకు ఫైనల్ గా వచ్చేటప్పటికి ఇది కూడా మీరు ట్రై చేయండి. సో మీరు రొటేటింగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తీసుకున్నప్పుడు మనం ఏం చేసాం, సో మీరు ఓన్ గా ట్రై చేసి చూడండి. సో మీకు పోల్ ఫార్మేషన్ ఎలా ఉంటుందో అర్థం అవుతుంది. సో ఏదో ఒక ఇన్స్టెంట్ తీసుకొని సో ఐఏ వాల్యూ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇన్స్టెంట్ కన్సిడర్ చేసుకోండి. సో ఐఏ వాల్యూ ఐమాక్స్ తీసుకోండి. సో ఐబి అండ్ ఐసి వాల్యూస్ అనేవి -0.5 ఐమాక్స్ తీసుకోండి. సో ఈ కండిషన్ లో అంటే ఐఏ పాజిటివ్ తీసుకొని ఐబిఐసి సో నెగిటివ్ తీసుకొని అలాంటి ఇన్స్టెంట్ దగ్గర సో ఒక 12 స్లాట్ 4 పోల్ అంటే 12 స్లాట్స్ ఉండాలి, 4 పోల్స్ జనరేట్ అవ్వాలి. సో అంటే స్లాట్స్ పర్ పోల్ ఎన్ని అవుతాయి, సో 12/4 అంటే 3. సో 3 స్లాట్స్ కలిపి ఒక పోల్ ఫామ్ అవ్వాలి. సో అవి ఎలా ఫామ్ అవుతాయి అని చెప్పి మీరు ఇక్కడ కన్సిడర్ చేసుకోండి. సో ఇక్కడ కన్సిడర్ చేసుకున్నప్పుడు నేను సో మీకు హింట్ ఏమి ఇస్తానంటే ఇక్కడ సో స్లాట్స్ పర్ పోల్ ఈక్వల్ టు 4. సో 12/4 విచ్ ఇస్ ఈక్వల్ టు 3 అంటే 3 స్లాట్స్ కలిపి సో ఒక పోల్ కింద ఫామ్ అవ్వాలి. సో కాయిల్ స్పాన్ అనేది ఏమవుతుందంటే పోల్ పిచ్ కి ఈక్వల్ అవ్వాలి. సో పోల్ పిచ్ వచ్చేటప్పటికి ఇక్కడ 2 పోల్స్ మధ్యలో డిస్టెన్స్ ఎంత ఉంటుంది, సో ఇక్కడ 4 పోల్ కాబట్టి 2 పోల్స్ మధ్యలో మెకానికల్ డిస్టెన్స్ ఎంత ఉంటుంది, సో 4 పోల్స్ మనం ఇలా డిస్ట్రిబ్యూట్ అయితే 90 degrees ఉంటుంది. సో 90 degrees అంటే ఎన్ని ఎలక్ట్రికల్ డిగ్రీస్ ఉండాలో చూడండి. సో దాన్ని బట్టి మనం సో కన్సిడర్ చేసుకోండి. థీటా ఎలక్ట్రికల్ అని కన్సిడర్ చేసుకుంటే సో థీటా ఎలక్ట్రికల్ ఈక్వల్ టు p/2 ఇంటూ థీటా మెకానికల్. సో మనకి థీటా ఎలక్ట్రికల్ అంటే ఇక్కడ 2 పోల్స్ మధ్యలో 2 వైండింగ్స్ మధ్యలో సో ఇక్కడ 120 degrees ఎలక్ట్రికల్ రావాలి. సో ఈ రెండింటి మధ్యలో ఏ అండ్ బి మధ్యలో 120 degrees ఎలక్ట్రికల్ రావాలి. బట్ మెకానికల్ గా ఎంత ప్లేస్ చేయాలి, సో అంటే ఇక్కడ 120 degrees ఎలక్ట్రికల్ రావాలి అంటే సో థీటా ఎలక్ట్రికల్ అనేది ఈ రెండింటి మధ్యలో థీటా ఎలక్ట్రికల్ ఎంత ఉండాలి, సో 120 degrees అంటే ఫిజికల్ ప్లేస్మెంట్ లో కూడా 120 degrees ఎలక్ట్రికల్ కావాలి. సో ఇది 120 degrees ఎలక్ట్రికల్ అయితే సో మనం మెకానికల్ గా ఆ యాంగిల్ ఎంత ఉంటుందో ఫైండ్ అవుట్ చేయాలి. సో ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం, ఇది 4 పోల్ మిషన్ కాబట్టి 4/2 సో p/2 ఇంటూ థీటా మెకానికల్ ఈక్వల్ టు సో థీటా ఎలక్ట్రికల్. సో థీటా ఎలక్ట్రికల్ ఎంత, సో 120 degrees ఎలక్ట్రికల్. సో నాకు 120 degrees ఎలక్ట్రికల్ కావాలి అంటే మెకానికల్ ఎంత పెట్టాలి, 60 degrees పెట్టాలి. సో అందుకే ఏ ఇక్కడ పెట్టిన తర్వాత 60 degrees తర్వాత బి పెట్టాలి. సో అంటే నెక్స్ట్ దానికి 60 degrees గ్యాప్ ఉండాలి. సో బికి సికి మధ్యలో 60 degrees గ్యాప్ ఉండాలి. సో మెకానికల్ డిస్ప్లేస్మెంట్ 60 degrees ఉండాలి. సో తర్వాత మళ్ళీ సో ఏ ఇక్కడ స్టార్ట్ అవుతే ఏ డాష్ సో 90 degrees పెట్టాలి. ఎందుకు పెట్టాను 90 degrees? సో ఏ డాష్ అనేది సో 90 degrees పెట్టాను. సో 90 degrees ఎందుకు పెట్టాను, ఇట్ ఈస్ ఏ డాష్ అంటే ఏంటి, కాయిల్ స్పాన్ ఎంత ఉండాలి, సో విచ్ ఇస్ ఈక్వల్ టు పోల్ పిచ్ అయి ఉండాలి. పోల్ పిచ్ ఎంత ఉంది ఇక్కడ, సో పోల్ పిచ్ 90 degrees ఉంది కాబట్టి కాయిల్ స్పాన్ కూడా 90 degrees పెడతాం. సో ఈ ఏ డాష్ పెట్టాను. సో బి డాష్ మళ్ళీ దీనికి 90 degrees, సికి సి డాష్ కి మధ్యలో 90 degrees ఉండాలి. సో మళ్ళీ ఇదే సీక్వెన్స్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, ఏబిసి ఇలా స్టార్ట్ అవుతుంది. సో ఇలాగా 12 స్లాట్స్ లో ఈ కాయిల్స్ అరేంజ్ చేసి సో ఇదే ఫ్రీక్వెన్సీలో అరేంజ్ చేసి సో మీరు ఏం చేస్తారంటే ఐఎం అంటే ఇక్కడ ఏ దగ్గర సో ఇది పాజిటివ్ కాబట్టి డాట్ పెట్టండి. సో అన్ని
ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అని తీసుకొని డాట్స్ క్రాస్ అరేంజ్ చేసుకొని సో ఒక్కసారి చెక్ చేయండి. సో ఒకసారి చెక్ చేసి ఎలా ఫామ్ అవుతుంది అంటే ఎవ్రీ 3 స్లాట్స్ కలిపి ఒక పోల్ ఫామ్ అయితే ఈ 12 స్లాట్స్ కలిపి సో మనకి ఎన్ని పోల్స్ ఫామ్ అవుతాయి? 4 పోల్స్ ఫామ్ అవుతాయి. సో ఆ 4 పోల్స్ ఎలా ఫామ్ అవుతున్నాయో సో దీన్ని బట్టి చూడండి. సో మీరు ట్రై చేయండి ఇది. సో యూ కెన్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్. సో ఎలా మనం సో పోల్ ఫార్మేషన్ తీసుకున్నాము, ఎలా కండక్టెన్స్ తీసుకున్నాము, సో ఇవన్నీ కూడా మీరు ప్రీవియస్ కున్న ఫండమెంటల్స్ తీసుకుని దాన్ని కన్సిడర్ చేసుకుని సాల్వ్ చేసుకోండి.